వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదితో పోలిస్తే రెండో ఏడాది చాలా ఆసక్తికరంగా నడుపుతుందా అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఓ పక్క ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా పరామర్శల దగ్గర పరామర్శ యాత్రల పేరుతోనే రాజకీయం కొనసాగిస్తున్న వైఎస్ఆర్సీపీ వాటిని అడ్డుకునే ప్రయత్నాల్లో మాత్రం ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తుందా అన్నట్టుగానే కూటమి రాజకీయాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ వారంలో చూసుకుంటే జగన్ పర్యటన విషయంలో నెల్లూరు పర్యటన ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో చిత్తూరుకు సంబంధించి ఆ బంగారుపాలెం పర్యటన ఎంతవరకు చేస్తారు ఏంటని అనుకున్నారు. కానీ ఫైనల్గా అయితే పర్యటన అయితే జరిగింది. కానీ పర్యటన జరిగిన సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చూసుకుంటే ఏ రకమైన పరిస్థితి ఉంది, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అసలు పర్యటనకు వెళ్ళగలుగుతారా లేదా అనే డౌట్ అయితే మొదలైంది. దానికి తోడు నెల్లూరు రాజకీయం, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య జరిగిన ఆ మాటల దాడి కానీ, ఆయన ఇంటి మీద దాడి కానీ వైసీపీలో ఒక కలకలం అయితే రేకెత్తించింది. మొదటి ఏడాది మొత్తం అరెస్టుల పర్వంతో జరిగితే నెక్స్ట్ రెండో ఏడాదిలోకి వచ్చేసరికి సీన్ మారబోతుందా, వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికో బెదిరించడానికో వైసీపీ కార్యకర్తల్లో ఒక అభద్రతాభావం తీసుకురావడానికో కొత్త రాజకీయం నడుస్తుందా అన్నట్టుగా ఉంది. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా జగన్ పర్యటనలకు సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్తూరులో బంగారుపాలెం పర్యటన తర్వాత అక్కడికి వెళ్ళి జగన్ సాధించింది ఏంటి అనే ఒక ప్రశ్న అయితే రేజ్ అవుతుంది. ఓవరాల్గా యాత్ర చూసినప్పుడు ఏమనిపిస్తుంది, నిజంగా వెళ్ళి ఏం సాధించారు జగన్ గారు? అంటే ప్రాక్టికల్గా ఒకటే, రైతులకైతే న్యాయం జరిగింది, రైతులైతే బెనిఫిట్ పొందారు. జగన్ వస్తున్నాడని తెలిసిన తర్వాతనే కదా కొండం బిగించేసింది. చంద్రబాబు నాయుడు గారు అంత ముందే చెప్పారు కొనమన్నామనేసి. ఎవరు కొనలేదనేది ఆయనకే కుప్పం వెళ్ళినప్పుడు తెలిసింది కదా. అంతకు ముందే కనుక ఆయన చెప్పగానే మరి అదేంటో ఒక ముఖ్యమంత్రి ఆదేశించిన ఆచరణలో పెట్టకపోవడం ఏంటో అర్థం కాలేదు. వాస్తవంగా కుప్పం ఆయన వెళ్ళక ముందు, జగన్ ఈ ప్రకటన చెయ్యకముందు 5 రోజుల ముందు చెప్పారు చంద్రబాబు గారు మామిడి కొనమన్నారు అన్నటువంటిది ప్రభుత్వం నుంచి ప్రకటన అధికారికంగా. అది పేపర్లు వాళ్ళ గెజిట్ పత్రికలు అయినటువంటి ఈనాడు జ్యోతిలో కూడా వచ్చినాయి. కానీ గ్రౌండ్లో అయితే కొనలేదు. అక్కడ అదే పరిస్థితి. అదేమంటే అదే ఈనాడు జ్యోతిలోనే రాశారు, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ కంపెనీలో వాళ్ళు పట్టించుకోవట్లేదని. మొదటి రోజున అది రాసి రెండో రోజున కథ మార్చి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ కంపెనీలు 90% వాళ్ళే ఉండటం వల్ల వాళ్ళు ఈ గేమ్ నడిపిస్తున్నారని రాశారు. అప్పుడు పెద్దిరెడ్డి రంగంలోకి వచ్చి మా అయితే తీసుకుని మా మీద కేసు పెట్టుకోండి, అవి కూడా మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పారు. చెప్పి 90% వాళ్ళ అయ్యి మాకు సంబంధం లేదని చెప్పారు. దాంతో ఆ తర్వాత అప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగారు. కుప్పంలో ఆయన టూర్ సందర్భంగా 2 రోజులు ఆయన తిరిగారు కదా. ఒకరోజు ఏమో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం, ఇది పెన్షన్ల పంపిణీ అయిన తర్వాతన కుప్పంలో 2 రోజులు దీని గురించి వెళ్ళారు. దాని పేరేంటది, పార్టీ తరపున ఇంటింటికి వెళ్ళాలనుకున్నారు కదా, తొలి అడుగులో భాగంగా వెళ్ళి 2 రోజుల పాటు తిరిగారు. ఆ సందర్భంగా ఆ రైతుల్ని పిలిపించారు, ఆ వ్యాపారులను పిలిపించారు, వాళ్ళ పత్రికల్లోనే రాశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు తక్షణం కొనమన్నారు, 8 రూపాయలు మీరు కొనండి, 4 రూపాయలు నేను ఇస్తానన్నారు అని చెప్పేసి. ఆ ముక్క మొట్టమొదటి చంద్రబాబు గారు చెప్పిన రోజున జీవో ఇస్తే 250 కోట్లు 300 కోట్లు రోజుకో 10 కోట్లు 15 కోట్ల రూపాయలు పెట్టి కొన్నా ఒక 1000 మందికి తలకో ₹1,00,000 క్యాష్ వస్తుంది కదా. అక్కడ 10,000 లక్షగా తలకో 10,000 క్యాష్ వస్తుంది కదా. వాళ్ళందరికీ రైతులు పండగ చేసుకునేవాళ్ళు కదా. ఎకరాకో 10,000 వచ్చిందంటే హ్యాపీనే, ఎందుకంటే సాంతం నష్టపోయేటటువంటి సందర్భం. ఆ తర్వాత ఇది 2 రూపాయలు వచ్చిన వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ అది ఎందుకు అమలు చేయలేదు? అచ్చెన్నాయుడు లోపమా, పయ్యవుల కేసు లోపమా, నాదెళ్ల మనోహర్ లోపం? ఎందుకంటే వాళ్ళే కదా శాఖలు, ఆర్థిక శాఖ పయ్యవుల కేశవు, నాదెళ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు. యాక్చువల్గా ఇది అచ్చెన్నాయుడు శాఖ. ఫైనాన్షియల్గా వీళ్ళతో మాట్లాడుకోవాలి, ఎందుకు చేయలేదు. తర్వాతన ఆ రోజుకి కూడా అవ్వలేదు. చంద్రబాబు గారు చెప్పాక రెండోసారి కూర్చోబెట్టిన తర్వాత ఆ రోజునన్న జీవో ఇచ్చేయాలి కదా, అవ్వాల. జగన్ వెళ్ళేటప్పుడు ఇక జగన్ని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, అంతా అయ్యింది. ఫైనల్గా జగన్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతన సాయంత్రానికి జీవో జారీ అయింది. ఆ రోజున క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ అయింది. ఆ రోజున రిలీజ్ చేశారు డబ్బులు. అంటే అది సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? నెంబర్ 1. నెంబర్ 2, జనంలో అయితే ఆ టాపిక్ చర్చకు వచ్చింది కదా. ₹2 కిలోనా మామిడికాయలా?
అదేందిరా అని ప్రతి ఒక్కడు అనుకున్నాడుగా. ఎందుకని? అవును. ఇప్పుడు మా బెజవాడ గుంటూరులోనే ఇదివరకు అయితే డజన్ల లెక్కన అమ్మేవాళ్ళు. నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు నవ్వుకునేవాడిని, భలే తెలివైన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, మనోళ్ళకి కూడా ఇది తెలిస్తే కనుక నేర్చేసుకుంటారు. ఎందుకంటే డజన్ ఇక్కడ బెజవాడలో అప్పుడు 125 ఉంటే అక్కడ కేజీ 60 రూపాయలు అనేవాళ్ళు. కేజీ 60 అంటే మనకి ఎన్ని వస్తాయని 2 కేజీలు తీసుకుంటే 5 కాయలు వస్తాయి. 5 కాయలు 100 రూపాయలు, మ్యాక్సిమం 7 కాయలు 8 కాయలకు వచ్చేటోడికి 150 రూపాయలు అయిపోతుంది. ఇక్కడ డజన్ వచ్చేస్తాయి మనకి. భలే తెలివైన వాళ్ళు రా చలాకి తెలంగాణ వాళ్ళు అనుకున్నా. అది ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసింది. బెజవాడ గుంటూరులో కూడా పండ్లన్నీ కేజీల లెక్కన చెప్తున్నారు అనమాట. అట్లాగే ఇప్పుడు ఇక్కడ జాంకాయలు కూడా కిలో లెక్కన అమ్ముతారు. అట్లాంటి దాంట్లో బోర్డులు పెట్టి అమ్ముతున్నారు. ఏంటది? ఏది కేజీ అయితే 100, 2 కేజీలు 175 ఇట్లాగ అమ్ముతున్నారు. ఏది గుంటూరు బెజవాడలో. అదే సందర్భంలో దాన్ని ఏమంటారు, దీన్ని మేము 3 రకాల పేర్లు ఉన్నాయి దీనికి. చిత్తూరు మామిడి ఒకటి, తోతాపురి మామిడి ఒకటి, మేమైతే మా చిన్నప్పుడు విన్న పేరు కోతిముడి మామిడికాయ అనేవాళ్ళు అనమాట. అదొక పేరు. 3 ఉన్నాయి దానికి. ఆ మామిడికాయలు ఇక్కడ దాంతో పోల్చుకుంటే బంగినపల్లి రసాలతో పోల్చుకుంటే కాస్త తక్కువ రేటు. నూజివీడు రసాలు మెయిన్ ఫేమస్ అండి. నూజివీడు రసం, నూజివీడు బంగినపల్లి ఎక్కువ. మీకు రసాలు తక్కువ ఉంటుంది, బట్ బంగినపల్లి ఎక్కువ ఉంటాయి నూజివీడులో. మీకు ఉలవపాడు, నూజివీడు, బంగినపల్లి ఎక్కువ ఉంటాయి రసాలు. ఆ తర్వాత కాలంలో కొంచెం ఎక్కువగానే, అయితే మామూలుగా తినేది ఎక్కువగా రసాలు తినేవాళ్ళు మా చిన్నప్పటి నుంచి కూడా. బంగినపల్లి సెకండ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు రసాలు చాలా తగ్గిపోయినాయి, బంగినపల్లి ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవేంటంటే యాక్చువల్గా మనకు మామూలుగా మజ్జిగలో నంచుకోవడం, మజ్జిగ అన్నంలో ఇది అలవాటు. బంగినపల్లి అయినా రసమేమో పిండికిని దాంట్లో వేసుకు తినేవాళ్ళం, బంగినపల్లి కోసుకుని దాంట్లోంచి గుజ్జు తీసుకుని తింటాం. ఇవి తోతాపురి కాయ వచ్చేటప్పటికి మాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఉప్పు కారం అదే స్కూళ్ళ దగ్గర అమ్ముతారు, ఈ కోసి ముక్కలు చేసి ఉప్పు కారం అద్దుకుని తింటాం. తర్వాత ఇవన్నీ అయిపోతాయి చూడండి, ఈ బంగినపల్లి రసాలు ఇవన్నీ. ఇది అయిపోయిన టైంలో ఇది ఇప్పుడు చెప్పిన ఈ తోతాపురి కావచ్చు. ఇంకొకటి గుండుకాయ ఒకటి ఉంటుంది, దాని పేరేదో ఉంది, గుండు ఉంటుంది, ఎంత సైజు ఉంటాయి అనమాట. చిన్నవి ఎంత సైజే ఉంటాయి అనమాట, చిన్నవిగా ఉంటాయి. దానికి ఏదో పేరు ఉంది. ఆ 2 కాయలు పండించుకుని తినటం అనేది ఆఫ్టర్ ఈ 2 కాపు అయిపోయాక వచ్చేదనమాట. ఇది మనం చిన్నప్పటి నుంచి మేము చూసినటువంటి కాన్సెప్ట్. ఇవి వాస్తవంగా ముందు వచ్చినా కూడా తినరు, వీటిని పండుకాయల కింద వీటి కిందే తింటారు. ఇప్పుడు అవన్నిటి కూడా అవి కనీసం అంటే ఇది 100 రూపాయలు ఉన్నప్పుడు అది 50 ఉండాలి కదా. 2 రూపాయలు ఏంటో అర్థం కాదు ఎవరికి. తీరా చూస్తే అక్కడ పల్పు ఫ్యాక్టరీలు మూసేసి కూర్చున్నారు. ఏంటంటే అసలు విషయం అంతర్జాతీయ ప్రాబ్లం వచ్చింది. నేను విన్నది ఏంటంటే ఈ పల్పు తీసినటువంటి వాటిని ఆఫ్రికన్ కంట్రీస్కి ఒకటి, అరబ్ కంట్రీస్ ఒకటి కొంటాయట ఎక్కువగా. ఇప్పుడు అక్కడ తగ్గిపోయిందట కొనుగోలు. మేబీ షుగర్ ఇంపాక్ట్ కావచ్చు, లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఆఫ్రికన్ కంట్రీస్లో. ఈ అరబ్ కంట్రీస్కి ఏమో షుగర్ ఇంపాక్ట్ కావచ్చు. వీటితో కొనుగోలు తగ్గినాయట అక్కడ. దానివల్ల ధర తగ్గింది. అంటే వాళ్ళు కొంటలేదు, కొన్నప్పుడు ఇక్కడ ఎవరు కొంటారు బేసిక్గా. అప్పుడు ఏం చేయాలి, బయట మార్కెట్లో వీటిని అందుబాటులోకి తేవాలి రాష్ట్రం అంతా. అది ప్రభుత్వాలు చేయలేదు, దానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అక్కడ వీళ్ళు ల్యాబ్స్ అవ్వడం, దాంట్లో జగన్ వెళ్ళిన తర్వాతన ఇప్పుడు అది అనౌన్స్ చేయడం అనేది కొంతవరకు మంచిది. ఒకటి, విపక్షం ఎప్పుడు పోరాడుతున్నప్పుడు సదరు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దానికంటే ముందే పరిష్కరించగలిగితే విపక్షానికి ఆప్షన్ ఉండేది కాదు కదా. అక్కడ మిస్ అయ్యారు వీళ్ళు. పర్యటనల పేరుతో జగన్ ఈవెంట్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఈ ఆరోపణ అయితే ప్రధానంగా చేస్తుంది టీడీపీ. ఈవెంట్ అంటే ఏంటండి, ఒక పెళ్ళి, ఓ పేరంటం, ఓ పండగ, ఒక సంబరం, అంతే కదా ఈవెంట్ అంటే. మీరు ఎప్పుడైనా విన్నారా తల్లి అదే మన దాన్ని ఏమంటారు పేరెంట్స్ మీటింగ్ అంటాం మనం. పేరెంట్స్ మీటింగ్ అంటే ఏంటి, ఓ తల్లో తండ్రో వస్తారు, టీచర్లతో మాట్లాడతారు మన పెర్ఫార్మెన్స్ ఎట్ట ఉందనేది. దానికి ఓ భారీ బహిరంగ సభ పెట్టి దానికి ఒక లైవ్లు ఇచ్చి అదే రూముల్లో కూర్చుని వాళ్ళతో కలిసి భోజనం చేస్తే దానికి ఒక రోజంతా ప్రచారం చేసుకోవడం, ముందు రోజు తర్వాత రోజు కూడా ప్రచారం చేసుకోవడం, అది ఈవెంట్ అవుతుందా? ఓ రైతు దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా మీ సమస్య,
ఇంతకుముందు మీ జీవితాలు ఎట్టుండేది, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చేది, అంతకుముందు ఇయర్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది, మీ జీవితంలో ఏంటయ్యా ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, ప్రభుత్వ పాత్ర ఏంటి, ఈ కనుక్కోవడానికి వెళ్తే ఇది ఈవెంట్ అవుతుందా? అంటే వీళ్ళ వెర్షన్ ఏంటంటే వేలాది మంది జనాన్ని పోగేసి వాళ్ళందరినీ తరలించి ఒక ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి వెళ్ళి దిగి హడావుడి చేయడం, ఇదంతా ఒక ఈవెంట్ లాగా అనిపించట్లేదు. మేబీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సైకిల్ మీద వెళ్తున్నారా, రిక్షాలో వెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు సైకిల్ మీద వెళ్తున్నారు, రిక్షాలో వెళ్తున్నారు ఇప్పుడు ప్రోగ్రామ్స్కి. అప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గుంటూరులో సభకు కూడా హెలికాప్టర్ వేసుకొచ్చాడని ఈనాడు జ్యోతిల్లో ఎడిటోరియల్ కాలమ్స్తో పాటు ఫోటోలు కూడా వేశారు. మొన్ననే గుంటూరులో జరిగిన ప్రోగ్రామ్స్ 2 రోజులు వచ్చారు చంద్రబాబు గారు వరుసనే. బై రోడ్డు వచ్చారా, ఎట్లొచ్చారు ఆయన? హెలికాప్టరేగా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హెలికాప్టర్ ప్రత్యేక విమానాలు కాకుండా దేంట్లో వెళ్తున్నారు? మరి అప్పుడు జగన్ చేస్తే బూత్ ఎట్లయింది, ఇప్పుడు నీతి ఎట్లయింది? అదే సందర్భంలో జగన్ తన డబ్బులతో పెట్టుకుంటున్నాడు కానీ ప్రభుత్వ డబ్బులు కాదు కదా ఇప్పుడు. అప్పుడు జగన్ ప్రభుత్వ సొమ్ముతో కులుకుతున్నాడు అన్నారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రాక్టికల్గా? రెండో పాయింట్, జనాల్ని తోలుకు రావడం. నువ్వే కదా 2000 మంది పోలీసులు జగన్ చుట్టూ భద్రత కోసం పెట్టండి అయ్యా అంటే మానేసి జగన్ దగ్గరికి రాకుండా అడ్డుకోవడానికి పెడితివి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెట్రోల్ పోయిద్దని చెప్తారు, 2 వీలర్లకి, పెట్రోల్ బంకుల వాళ్ళకి. అట్లాగే అక్కడ వెహికల్స్ తీస్తే పెట్టడానికి వీల్లేదని చెప్తారు. ఇప్పుడు ఏం రాశారు? కత్తులు పట్టుకు తిరిగారట, గొడ్డళ్ళు పట్టుకు తిరిగారట. నిద్రపోయారు పోలీసులు అక్కడ, కత్తులు పట్టుకుని నేను గొడ్డలు పెట్టుకుంటా. వీడు తమ్మునేలు పెట్టినోడు తీసుకొచ్చి చూపించచ్చు కదా అన్ని, అరెస్ట్ చేయమని చెప్పేసి. రెండవది, జనం అట్లా రా 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 అంటే ప్రతిపక్షానికి వస్తున్నారంటే నువ్వు ఇంకా వేస్ట్ కదా. ఒక ప్రతిపక్షము వెళ్ళి జనాన్ని తీసుకురాగలుగుతోందంటే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకు నిన్ను నమ్మకుండా ప్రతిపక్షం దగ్గరికి వెళ్తున్నారంటే వెళ్ళకూడదు కదా. అసలు మాకు అద్భుతంగా ఉంది మా జీవితం, నువ్వు ఉన్నప్పుడు నాశనం చేసేసావయ్యా. మాకు ఇవాళ ప్రశాంతంగా ఉంది, చంద్రబాబు గారు వచ్చాక మా పిల్లలు 3 పూట్ల భోంచేస్తున్నారు, మా ఆవిడకి ఒంటి నిండా నగలు తయారైన కోటీశ్వరరాలు అయ్యింది, ఆవిడ ముందు నేనే ఇంకా లక్షాధికారిగా భిక్షాధికారిగా మిగులుతున్నాను, మేమందరం మా కుటుంబం అసలు బంగారు కుటుంబం అయిపోయింది, మార్గదర్శులు మా వెనకాల వచ్చారు, మా జీవితాలు పండగ చేసుకుంటున్నాం, మధ్యలో నువ్వు రావడం దండగాయా, ఎందుకు వస్తున్నావు ఇట్లా అని అడగాలి కదా. అంతే, రాకూడదు కదా జగన్ దగ్గరికి. ఎందుకు వచ్చినట్టు వాళ్ళు? వీళ్ళు ఏమైనా లారీలు పెడితే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళ, బస్సులు పెడితే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళ? వాళ్ళు వచ్చింది జనానికి కనబడుతుంది. అక్కడ ఓన్లీ ఒకటే, జగన్ టూర్ సక్సెస్ వెనకాల 50% కృషి చంద్రబాబు గారిది ఉంటుంది. చంద్రబాబు గారు జగన్ టూర్స్ని సక్సెస్ చేస్తున్నారు. ఎందుకని? ముందు నుంచి రివ్యూలు, దాని మీదన మంత్రులందరితో స్టేట్మెంట్లు, మరి ఆయనకి ఏ కార్పొరేట్ సంస్థ ఇస్తుందో కానీ దిక్కుమాలినటువంటి సలహా, దీన్ని ఇంత రచ్చ చేయాలి అంత రచ్చ చేయాలని. జస్ట్ అవాయిడ్ ఇట్. ఎదుటివాడు ఎంత గొప్పవాడు అయినా సరే లైట్ తీసుకుంటే, ఇప్పుడు చూడండి సింపుల్ లాజిక్, ఇలా కూటమిలో దేశంలో పెద్ద పక్షం ఏంటిది ఈ కూటమిలో? బీజేపీనే కదా. ఆ బీజేపీ ఎక్కడన్నా రాహుల్ గాంధీ గురించి ఎక్కువ మాట్లాడతాడా? మోడీ కాంగ్రెస్ గురించి ఎక్కువ మాట్లాడతాడా? చాలా క్యాజువల్గా తను ఏం చేశాడో చెప్పుకుంటాడు, అంతే. సింపుల్గా వెళ్ళిపోద్ది ఆయనది. జనంలోకి వెళ్ళిందా లేదా? 3 సార్లు వరుసగా ఎందుకు గెలిచాడు ఆయన? విపక్షాన్ని వేధించడం పెద్దగా ఉండదు, చిన్న చిన్న ఇష్యూస్ నడుస్తుంటాయి. లైట్, రాహుల్ గాంధీని వెళ్ళనివ్వకూడదు, తొక్కేయాలి, ఆపేయాలి అని ఎక్కడన్నా ఆపుతున్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాలను తిరిగాడు కదా ఆయన, ఎక్కడ ఆపారు? పోలీసులు సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు కదా మరింతగా. కాశ్మీర్లో ఏది ఇప్పుడు పరిపాలన వచ్చింది అనుకుందాం అబ్దుల్లా, అంతకుముందు బీజేపీ చేతిలోనే ఉంది కదా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది కదా. రాహుల్ గాంధీ నువ్వు రావడానికి వీల్లేదు, దిగడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళిపో, మీ కార్యకర్తలు ఉండడానికి వీల్లేదని ఎవడన్నా ఆపాడా? చివరికి అర్బన్ నక్సల్స్గా పిలువబడేటటువంటి తీవ్రవాద మద్దతుదారులైనటువంటి ప్రజా పౌరక్కుల సంఘాలను ఎంటేసుకుని వస్తే వాళ్ళు ఒక రకంగా తీవ్రవాదులకు సపోర్టర్లు, వాళ్ళతో సహా రాహుల్ గాంధీ టూర్ని అలౌ చేశారు. ఏం మాట్లాడదు దాని మీద బీజేపీ. ఎవరో ఒక అధికార ప్రతినిధి స్పందిస్తాడు సింపుల్గా 2 ముక్కలు, రాహుల్ గాంధీ 100 మాట్లాడుకుంటాడు. టేక్ ఇట్ లైట్. వెంటనే మనం చెప్పచ్చు మీడియా వాళ్ళ చేతిలో ఉందని, ఇక్కడ కూడా మీడియా నీ చేతిలోనే ఉంది కదా. టేక్ ఇట్ లైట్, పట్టించుకోబాక. పవన్ కళ్యాణ్ ఏం చేశారు ఇంతవరకు వీళ్ళు ఏడిపించడానికి?
వార్త కూడా రాయలేదు 2018-19 మధ్యలో. ఆయన ఏజెన్సీలు బట్టి తిరిగాడు, ఊళ్ళు తిరిగాడు, సందులు తిరిగాడు, మైనింగులు తిరిగాడు. వార్త కూడా రాసేవాళ్ళు కాదు, ఒక్క ముక్క రాసేవాళ్ళు కాదు. జస్ట్ అవాయిడ్. ఆ ఫార్ములా పాలించు, జనాలు ఎగబడి వచ్చేవాళ్ళు పవన్కి, అయినా సరే రాసేవాళ్ళు కాదు. దాని ఇంపాక్ట్ పవన్ పడ్డాడుగా 19లో. ఒక్క సీటు కదా గెలిచింది, ఆయనే ఓడిపోయాడుగా. జగన్ విషయంలో అదే పాటించు. ఎక్కువ మాట్లాడకండి మీరు అసలు గురించి. మీరేం చేస్తున్నారో చెప్పుకోండి, మీ అభివృద్ధే చెప్పుకోండి. పదే పదే జగన్ అంత దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడు అంటే కంపారిజన్ వస్తుంది. నేను చెప్తోంది అది, కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు ఆ జగన్ హయాంలో అయితే ఏమి రైతులనే పట్టించుకోలేదు అని 10 మంది మంత్రులు మాట్లాడతారు. గుడ్. వెంటనే రైతు ఏం ఆలోచిస్తాడు? ఒక్కసారి తనలోనే రీక్యాప్ చేసుకుంటాడు కదా. అప్పుడు తనకి మిర్చి ఎంత వచ్చింది, ఇవాళ డబ్బులు ఎంత వచ్చినాయి, ఆ రోజున పామాయిలకి ఎంత వచ్చింది, ఇవాళ ఎంత వచ్చింది, ఆ రోజున రొయ్యలకి ఎంత వచ్చింది, ఇవాళ ఎంత వచ్చింది. వాస్తవంగా దీంట్లో జగన్ పాత్ర లేదు, ఒరిజినల్ చెప్పాలి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా వచ్చిన డబ్బులై, అంతే కదా, సింపుల్. అప్పుడు రేట్లు అట్లా వచ్చినాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా వచ్చినాయి. నువ్వు ఎందుకు ఎక్కువ మాట్లాడటం? జగన్ టైంని జగన్ వేస్ట్, జగన్ టైం వేస్ట్, జగన్ టైం వేస్ట్ అంటాం వల్ల ప్రత్యేకించి చర్చిస్తున్నారు ఈ రెండింటిని. పల్లె అక్కడ కూర్చున్నప్పుడు రైతు అబద్ధం చెప్పలేడు కదా, దొంగ మాటలు చెప్పలేడు కదా, రైతు నిజాయితీగా ఉంటాడు కదా. ఆ రైతుని జగన్ గారు ఉన్నప్పుడు ఏముందిరా మనకి, అప్పుడు పావలా కూడా కొనలేదు అని ఎవడన్నా అన్నాడు అనుకో, సిగ్గుండాలరా నీకు, 25 రూపాయలకి నీది కొనలేదా, లేదా 18 రూపాయలకి నీది కొనలేదా అని అడుగుతాడు కదా పక్కన రైతు. ఏం అబద్ధం చెప్పగలుగుతాడు? కాబట్టి కంపారిజన్ మీరు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ జగన్ని దెబ్బ కొట్టాలంటే ఓవర్లుక్ చేయడం ముఖ్యం. జగన్ టూర్ జోలికి పోబాక, అతను ఎక్కడికైనా వెళ్తాన్నాడా, భద్రత పోలీసులు చూసుకోండి, మీరు కేసులు గీసులు ఇట్లా పెంట అంతా పెట్టకండి, అతని సెక్యూరిటీ జాగ్రత్తగా ఇవ్వండి. అప్పుడు మీరు తర్వాత చెప్పుకోవచ్చు ఆయన తిరిగాడు, మేము భద్రత. ఇప్పుడు మనం అప్పుడు ఏం చెప్పాం, చంద్రబాబు గారి పాదయాత్రకి సంబంధించేది, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, అదే లోకేష్ని పాదయాత్రకి ఇబ్బంది పెట్టినప్పుడు, అదే జగన్ విషయంలో చేసుంటే కనుక తిరగలిగేవాడు అన్నామా లేదా? మనం కంపేర్ చేసామా లేదా? లోకేష్ని ఇబ్బంది పెట్టినప్పుడు తను మాట్లాడలేదు కానీ జగను ఇదే తను తిరుగుతుంటే ఎక్కడ రిస్ట్రిక్షన్ పెట్టలేదు అన్నామా లేదా మనం? అంటే కంపేర్ చేసి చూస్తాం కదా. ఇదైనా అంతే కదా. మీరు ఎక్కువగా మాట్లాడటం ద్వారా మీరు ఎందుకు మాట్లాడరు, మీరు జగన్ ఎందుకు తిట్టరు, ఎందుకు జనం దగ్గరికి వెళ్ళి చెప్పరు, ఇవన్నీ చంద్రబాబు గారు అంటున్నారు. రాంగ్ స్ట్రాటజీ. దానివల్ల 100 మంది నువ్వు జగన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సింపతి వస్తుంది నీకు. ఒకటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, దొంగ 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 అంటుంటే రాజకీయ నాయకుడు చెప్పే దొంగ సిద్ధాంతాన్ని జనం నమ్మట్లా. ఇదివరకు జైలుకి వెళ్ళి చూస్తే కొంచెం చిన్న చూపు ఉండేది. ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చిన స్వతంత్ర సమరయోధుల్లాగా చూస్తున్నారు, ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఈరుల్లాగా చూస్తున్నారు. ఎందుకని? వీళ్ళ వ్యవహార శైలి వల్ల. అది ఆలోచించుకోవాల్సి ఉంది జాగ్రత్తగా. మనం అంటే తెలుగుదేశం కూటమి స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రతిపక్షాన్ని వీకెన్ చేయాలని నువ్వు అనుకోక అదే వీకెన్ అయిపోతుంది. నువ్వు దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తుంటే అది బలపడుతుంది. నువ్వు ఎక్కువసేపు వాళ్ళని తొక్కాలనుకున్నప్పుడు వాళ్ళు బలపడతారు, ప్రజల్లో సింపతి వస్తుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఏం చేసింది? అరాచకం చేసింది. అలాంటి ఇందిరాగాంధీని ప్రజలందరూ చేత్కరించి దించేస్తే ఆమెని అరెస్ట్ చేయడం వల్ల సింపతి వచ్చి గెలిచింది. మళ్ళీ సింపతి అనేది అట్లాంటి ఇంపాక్ట్. జగన్ని జైల్లో పెడితే పడిపోయాడా, పెరిగాడా? ఏకంగా ప్రతిపక్ష నాయకుడే కూర్చున్నాడు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. వేధించడం అనేటటువంటిది ఎప్పుడు ఓట్లు తేదు. దానికి సాక్ష్యం చంద్రబాబు గారి. ఆయన వేధిస్తేనే కదా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్ని వేధించి అధికారంలోకి తేవాలనుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ ఒకటి సార్, వేధిస్తున్నారా లేదా కంట్రోల్ చేస్తున్నారా అనే పాయింట్ ఇందులో అయితే ఒకటి, ఎక్కువ అంటే ఈ జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, ఆ యాత్రలు పక్కన పెట్టేస్తే ఎక్కువ రైతులకు సంబంధించిన పోరాటాలు, రైతులకు సంబంధించిన పరామర్శలే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పటి వరకు. మిర్చి రైతు కానీ, లేదంటే మొన్న మామిడి రైతు కానీ, వరి రైతు కానీ, ఎవరైనా సరే ఎక్కువ వీళ్ళే రైతుల సమస్యల మీద. అంటే రైతాంగం విషయంలో ఈ ఎంచుకుంటున్న టాపిక్లు ఇబ్బంది పెడుతున్నాయా ఆ కూటమి ప్రభుత్వాన్ని? అందుకు ఆంక్షలు అడ్డంకులునా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడమే ప్రతిపక్ష నేతగా దాన్ని అడ్డుకునే ప్రయత్నాల, కంట్రోల్ చేసే ప్రయత్నం? పోయిన చోట వెతుక్కుంటున్నాడు. తన ఓట్లు 2 చోట్ల పోయినాయి.
ఒకటి పల్లె ప్రాంతం, రెండవది కార్యకర్త. వీళ్ళిద్దరి విశ్వాసం కోల్పోయాడు క్రిందసారి. పల్లె ప్రాంతంలో ఏది కార్యకర్త విశ్వాసం ఎందుకు కోల్పోయాడు? వాలంటీర్ సిస్టమ్ అయ్యి వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల. ఇప్పుడు అందుకనే పదే పదే కార్యకర్తలని వెనకాల ఉంటా, నేనుంటా అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పోయిన చోట వెతుక్కుంటున్నాడు. ఇది నెంబర్ 1. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అందుకని భుజాల మీద చేతులు వేస్తుంటాం, మాట్లాడటం, నవ్వుతుంటాం, లేకపోతే వాళ్ళ కోసం పోరాడుతుంటాం. నిన్న కనుక చిత్తూరు ఎస్పీతో గొడవ పెట్టుకున్నట్టు ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. కార్యకర్తతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. రెండవ పక్కన అంటే పోయింది అక్కడ, ఆ పోయింది రాబట్టుకునేటటువంటి. నెంబర్ 2 రైతు. వాస్తవంగా తెలుగుదేశం 2014-19లో కూడా రూరల్ సెగ్మెంట్లో ఓడింది. రూరల్ సెగ్మెంట్లో ఎప్పుడు కూడా వైసీపీకి కాంగ్రెస్కి కంచుకోట లాంటి పల్లె ప్రాంతాల్లో. 2019లో దాదాపు స్వీప్ చేసింది రూరల్ని. తెలుగుదేశం గెలిచింది అక్కడ గుంటూరు 2లు, విజయవాడ ఈస్ట్లు, ఇట్లాంటివే కదా గెలిచింది. తెలుగుదేశం గెలిచింది అర్బన్ ప్రాంతాలు 2019లో. రూరల్ దాదాపుగా స్వీప్ చేసేసింది. అంటే రూరల్ ఓటింగ్ అనేది అంత స్ట్రాంగ్ వైసీపీకి. దాన్ని మొన్న పోగొట్టుకున్నాడు. మొన్న 11 గెలిచింది చాలా తక్కువ ఏరియాలు. ఎక్కడో పులివెందులు అంటే తన సొంత ఏరియా అనుకుందాం, లేకపోతే పల్నాడులో ఒక మూల అట్లాగా. అంటే పల్లె ప్రాంతాల్లో ఓడాడు. దానికి కారణం ఏంటంటే ఈ నెగిటివ్ ప్రచారం. ఏం ప్రచారం? దాన్ని ఏమంటారు, ఈ రీసర్వే సందర్భంగా జగనన్న భూసురక్ష, దానికి సంబంధించి బాగా వ్యతిరేకత వచ్చింది. అదే సందర్భంలో ఈ భూమి లాగేసుకుంటాడు అన్నటువంటిది. దాన్ని నమ్మేశారు రైతులు. దాంతోపాటు వాళ్ళకి ఇచ్చినటువంటి కాగితాలు ఒక 10 మందిది గెలిపి ఒక నెంబర్ కింద అనౌన్స్ చేయటం, దానివల్ల వాళ్ళు లోన్లు తీసుకెళ్ళలేని పరిస్థితి రావడం, రైతులకి తిప్పలు పడ్డారు చివరిలో. ఆ ఇంపాక్ట్ జగన్ని బాగా దెబ్బకొట్టింది. ఇప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. అయ్యా ఆ లోపాన్ని గురించి చెప్పట్లా, ఇంకా నోరు విప్పట్ల. మరి చివరిలో ఏమైనా నిప్పుతాడని తెలియదు. తన తప్పుని గురించి వాళ్ళకి ఆన్సర్ చేయట్లా. కానీ మీ మేలు కోసమే నేనున్నాను. ఇప్పుడు మిర్చి ఇతను వచ్చాకనే రేట్లు పెరిగినాయి. ఆ రొయ్యల గురించి ఇతను మాట్లాడాకనే రేట్లు కొంచెం పెరిగినాయి. అంటే జగన్ వస్తున్నాడని తెలిస్తే రూపాయి లాభమే కానీ నష్టంలే. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు జగన్ వెళ్ళటం వల్ల ఏ రైతుకి నష్టంలే, రూపాయి లాభమే. అది చర్చ నడుస్తుంది కదా. రెండవది ఆర్బీకేలు తేవడం జగన్ తెచ్చిన ఒక గొప్ప విశేషం. రైతులలో ఇంకొకటి జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే రాయలసీమలో, ఎస్పెషల్లీ రాయలసీమ, పల్నాడు, ఈ మెట్ట ఏరియాల్లో ఉన్న రైతులు బాగా దెబ్బతీశారు. ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు టైంలో డ్రిప్ ఇరిగేషన్స్కి కేంద్ర ప్రభుత్వం 60% ఏం పెట్టుకుంటుంది, ఇంకో 40% పెట్టుకుంటే మంది నడుస్తుంది. అవి ఇవ్వాల, పట్టించుకోవాలా. యాంత్రిక సామాగ్రికి కూడా దాదాపు 70-80% కేంద్రం ఇస్తుంది. దాని మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే మనం బోల్డ్ ఇవ్వచ్చు. ట్రాక్టర్ల దగ్గర నుంచి మన ఇప్పుడు ఆ ట్రాక్టర్లకి లింక్ చేసినటువంటి మిషనరీ చాలా వచ్చినాయి కదా. కోతల మిషన్లు వచ్చినాయి, ఆ నూర్పుళ్ళ మిషన్లు వచ్చినాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. వాటిని కొనుక్కునే వాటికి సబ్సిడీ ఇస్తారు. అట్లాంటివి ఎంకరేజ్ చేయాలి జగన్. దాంట్లో మనం 10-15% వేసేది అంతే. మాక్సిమం 20% వేస్తాం, 100కి 20 రూపాయలు. అవన్నీ చేయలే. 5 ఏళ్లలో చివరి ఏడాది ఏదో చేసినట్టున్నాడు. ఈ డ్రిప్ ఇరిగేషన్ లేకపోవడం కూడా బాగా మైనస్ అయింది. ఇవి జగన్ మీదన వ్యతిరేకత తీసుకురావడానికి కారణమైనవి. ఇప్పుడు రైతు దూరం అవ్వడానికి కారణమైనవి. ఇప్పుడు వాటి విషయంలో అవి ఎట్లాగూ పోయింది, ఏం చేయలేడు. ఇప్పుడు మీ పక్షాన్ని నేను ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పోయిన చోట వెతుక్కుంటున్నాడు. అట్లాగని ఇప్పటికిప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పను, కానీ ఆలోచన అయితే వస్తుంది కదా. నేనంటుంది అదే. అంటే వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే జగన్ రాక్షసుడో దుర్మార్గుడో అంటే టాపిక్ మాట్లాడడం చేత కానప్పుడు తిట్లు దుర్భాషలతో సరిపుచ్చుతాం. అది మనకు ప్రయోజనం కాదు. ఇట్లాంటి విషయాల్లో జగన్ గురించి కన్విన్స్ చేయాల్సింది పబ్లిక్ ఏంటి, కన్వే చేయాల్సింది. అప్పుడు ఇట్లాగ భూసురక్ష హక్కు పేరు చెప్పేసి మిమ్మల్ని ఏడిపించాడమ్మా. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు, మీకు అందరికీ తెలుసు కదా. యంత్ర సామాగ్రి మీకు ఏమైనా ఇచ్చాడా? అట్లాంటి మనం ఇప్పుడు చేస్తున్నాం కదా.
ఇది చెప్పాలి. అవును. ఇలాగ చెప్పాలి కానీ అతను వస్తే నాశనం అయిపోతావు, లేకపోతే రైతుల్ని ఏడిపిస్తున్నాడు, ఇట్లాంటివన్నీ తప్పు మాటలు. అవును. ఒక రకంగా ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్ అంతా కలిసి వస్తే రేపొద్దున సక్సెస్ అయితే వైసీపీకి ప్రయోజనం. కానీ దీన్ని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రయత్నం, ఈ సక్సెస్ జరగకుండా ఉండాలంటే అడ్డుకోవడం ఒకటేనా మార్గం కూటమి ప్రభుత్వం ముందు? అందుకేనా ఇన్ని ఆంక్షలు? రేపొద్దున ఇంకా ఆంక్షలు పెరిగే అవకాశం ఉందా అనేది వైసీపీ నేతల పెరుగుతున్న ఆందోళన యాత్రలు. చంద్రబాబు గారిని 95 సీఎంని 95 సీఎంని అంటారు. 95 సీఎం అయితే ఆయన భజన పరుల్ని దూరం పెట్టి మనలాంటి తటస్థులతో మాట్లాడాలి. ఎలాంటి ఆంక్షలు పెట్టారా? మనలాంటి తటస్థులతో మాట్లాడాలి. లేదా కనీసం మన వీడియోలు చూడడం కష్టం లేదు ఆయన పాపం చాలాసేపు. మనలాంటి వాళ్ళతో మాట్లాడితే అడిగితే ఇక్కడ ఓకే ఇది సందర్భం కాదు కానీ అసలు డిజిటల్ మీడియా ప్రెస్ మీట్లు అనేది కూడా ఏమన్నా పెడితే బాగుంటదేమో. కష్టం లేదు, ఎందుకంటే డిజిటల్ మీడియాలో అలాగని అందరినీ కాదు, మళ్ళీ అప్పుడు లిమిట్ అంటే వాళ్ళకి కుదరదు. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిస్తే అక్కడ వాకాలు వస్తారు, అక్కడ ఉపయోగం లేదు. డిజిటల్ మీడియాలో ఇంకా అంత ఇదిగా లేదు వీళ్ళకి. బేసిక్ గా ఏంటంటే కొంతమందితో అది అట్లాంటి వాళ్ళతో ఒకప్పుడు ఏంటంటే ఎడిటర్ల మీటింగ్లు పెట్టేవాడు ఆయన, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. మొదటి రోజుల్లో ఎడిటర్లు, తర్వాత ఏంటంటే ఓనర్ కమ్ ఎడిటర్లు, తర్వాత కాలంలో ఓనర్లు ఎడిటర్లు ఇద్దరితో మీటింగ్ అయ్యి 3 నెలలకు ఒకసారి 95 నుంచి 2004 దాకా ఆయన చేసేవాడు. అయితే 2004లో ఓడిపోవడంతో వాళ్ళ ఫీడ్బ్యాక్ వల్ల నేను ఓడిపోయానని పిచ్ ఫీలింగ్లోకి వెళ్ళారు. 2004లో ఓడిపోవడం కారణం కమ్యూనిస్టుల మీద జరిగిన అరాచకం, ఆ దాని పేరేంటి ఎలక్ట్రిసిటీ ఛార్జీల ఇంపాక్ట్. అది వాళ్ళు చెప్పారు కూడా కొంతమంది. అంటే కొన్ని రోజులు పోయేటప్పటికి ఏమైపోయిందంటే పాజిటివ్గా చెప్పేవాళ్ళని మనవాళ్ళు, నెగిటివ్గా చెప్పేవాళ్ళని మనవాళ్ళు కాదనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇవాళకి కూడా నేను చెప్తున్నాను, చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్కి నేను అభిమాని. ఇవాళ దారికి తెస్తున్నాడు ఆయన, కానీ తప్పుల్ని నిర్మోహమాటంగా చెప్పాలి, ఆయన విని దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు ఆయనకి ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం. అది ఇక్కడ ఇందులో లోపం వల్ల ఏంటంటే ఎవరు చెప్తున్నారో కానీ ఆయనకి సలహాదారులు, లేదా ఆయన అట్ట ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆయన కోరుకున్నట్టే సలహా ఇస్తే బెటర్ అన్న ఉద్దేశంతో ఉన్నారేమో తెలియదు. తొక్కే ఆపే నడవనీ బాక తిరగనీ బాక, ఇది తప్పు. ఎప్పుడైనా నేను చెప్పినట్టు మోడీ ఫార్ములా ఫాలో అవడం కరెక్ట్, సింపుల్. లెట్ హిమ్ గో అంతే. ఆంక్షలు విధించి కూడా రేపొద్దున్న ఒక అతిపెద్ద తప్పు చేసినట్టు అవుతుందేమో కూటమి, అంతే కదా. వైసీపీ నేను చెప్పాను కదా, ఇవాళ జగన్ వాస్తవంగా తెలుగుదేశం క్రిందటిసారి దాదాపు 4 సంవత్సరాలు కోలుకోలే. 4 సంవత్సరాలు మీరు చూడండి, ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు పోటీ చేయడానికి మనుషులు లేని పరిస్థితి వచ్చింది, దానికి డ్రాప్ అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్వయంగా చంద్రబాబు గారే తిరిగి ఓడిపోయింది పార్టీ. దారుణమైన పరాజయం కదా. మొదటి ఫేజ్లో 75లో 2, సెకండ్ ఫేజ్లో 25లో 2, అంటే 100లో 4, అది కూడా 2 టాస్ మీద గెలిచినాయి. కార్పొరేషన్లు క్లీన్ స్వీప్, జెడ్పీలు క్లీన్ స్వీప్, మండల పరిషత్తుల్లో జనసేనతో పొత్తున్నటువంటి కారణంగా 20% గెలిచారు. వాళ్ళు ఏమో బీజేపీతో ఉన్నామని చెప్పి బీజేపీని మోసం చేసి జనసేనతో తెలుగుదేశంతో కలిసి వెళ్ళారు చాలా చోట్ల. అక్కడ గెలవగలిగింది తెలుగుదేశం, అక్కడ జనసేన కూడా గెలవగలిగింది ఒక 20%. అంటే దాదాపుగా అలాగే దాన్ని ఏమంటారు, ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీనే చేయకుండా ఆగిపోలా. ఎంపీ ఎలక్షన్ ఒక దాంట్లో పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయలేకపోయింది కదా. అంటే అంత డిస్రప్టెడ్గా ఉంది పార్టీ అప్పుడు. అలాంటిది ఇక్కడ ఏడాది తిరగలేదు, 3వ నెల నుంచినే జగన్ మళ్ళీ పుంజుకున్నాడే, తిరగలుగుతున్నాడే దర్జాగా, జనం ఎగబడుతున్నారే. లోపం ఎక్కడొచ్చింది? ప్రభుత్వపు అణచివేత. సంక్షేమ ఇష్యూ కూడా ఇప్పుడే కాదు అది. వాళ్ళు ఏం జనాలు సంక్షేమం గురించి ఏం ఎగబడి అడగట్లా, వాళ్ళు ఇంకా ఏదో వస్తుందిలే అని చూస్తున్నారు, వస్తుందిలే అని చూస్తున్నారు వాళ్ళు, ఇంకా పూర్తిగా దాని మీద లేదు. ప్రజెంట్ ఏంటంటే తమ సమస్యలని ప్రభుత్వం అడ్రస్ చేయలేనప్పుడు, ఆల్టర్నేటివ్ లేనప్పుడు, ఎందుకని అందరూ కూటమిలోనే ఉన్నారు. 6 పార్టీలు ఒక కూటమి, ఒక్క పార్టీ ప్రతిపక్షమే. అదేదో చంద్రబాబు గారు తెలివైనోడైతే ఆ కమ్యూనిస్టులతో కాసేపు యాజిటేషన్ చేయించాలి, దానికి ఆయన స్పందిస్తున్నట్టు నటించాలి, అవసరమైతే షర్మిల మాటలు కూడా స్పందిస్తున్నట్టు నటించాలి. అప్పుడు జగన్ మాట పక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మావిడిది షర్మిల చేతను కమ్యూనిస్టుల చేతను స్టేట్మెంట్ ఇప్పించి
దానికి పరిష్కరిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే జగన్ ఇష్యూ ఉండేది కాదు కదా. అవును. అట్లాగా జాగ్రత్త పడాలి అక్కడ. సార్, వైసీపీలో మరో కీలక అంశం ఈ వారంలో అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు, నల్లబరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తర్వాత జరిగిన దాడి, ఓవరాల్గా ఇదంతా చూసేశారు జనం. ఆయన మీద పెట్టిన కేసు, అయితే ఈయన పెట్టిన కేసుకి ఇంకా కేసు కట్టలేదట. దానికేమో ఏదో సాక్ష్యాలు లేవు, కనీసం ముందే సీసీ కెమెరాలు అవన్నీ తీసేశారని, ఏదో పక్కాగా చేశారనేది వీళ్ళ వెర్షన్. అయితే ఓవరాల్గా చూసినప్పుడు వేమిరెడ్డి కుటుంబం మీద ఎందుకు వైసీపీకి అంత ఆగ్రహం అనే చర్చ అయితే నడుస్తుంది. ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ తర్వాత ఈ చర్చకు వచ్చింది, ఎలా చూడాలి? వేమిరెడ్డి కుటుంబం మీద కక్ష అని నేను అనుకోవట్లేదు. అది వాస్తవంగా అది వాళ్ళిద్దరి వ్యక్తిగత గొడవ, వేమిరెడ్డి వర్సెస్ నల్లపరెడ్డి. ఎందుకంటే నల్లపరెడ్డి కుటుంబానికి అక్కడ పట్టిక అంతే, ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ అడ్డా లాంటిది అది. నాకు అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, మీకు పట్టపు ఏరియాలని ఉంటాయి, అంటే మత్స్యకారుల ఏరియాలు. నేను ఇదివరకు 2000-2003 మధ్యలో తేజ టీవీ, అప్పుడు జెమినీ ప్లస్ తేజ కలిపి ఉండే కదా, అప్పుడే పుట్టిన తేజ. ముందు జెమినీలోనే వేసేవాళ్ళం, ఇదండి సంగతి. ఒక హాఫ్ అన్ అవరు దానికోసం 100 కిలోమీటర్లు తిరిగేవాళ్ళం, స్టోరీ ఒక్కటి 10 నిమిషాల స్టోరీ కోసం. అప్పుడు అక్కడికి వెళ్ళాం, నేను కరీం కలిసి. అక్కడ ప్రాంతంలో ఇంటర్వ్యూలు చేసాం. ఇదే కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో. అదే ఈ పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీ కూడా అక్కడ ఉండటానికి వెళ్ళా. మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మత్స్యకారులే, లేదంటే చంపి పాతేస్తారు, కొడతారా తిడతారా ఇట్లాంటిది. అంత అడ్డాలాగా ఉండేది. ఈయన ఒకప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇదే తర్వాత ఇండిపెండెంట్గా గెలిచారు, కాంగ్రెస్కి గెలిచారు. చాలా ఉంది అన్నది. ఓ రకంగా వీళ్ళ అడ్డా నడిచింది అక్కడ, వీళ్ళ హవా. అట్లాంటి చోట్లన బయట నుంచి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవడం తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అయితే అట్లని మాట మీద అదుపు ముందైతే కోల్పోలే ఆయన. ఓ మాట చెప్పాలంటే ముందైతే కోల్పోలే. ఈవిడ విమర్శలు అంటే సాధారణంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీకు కొన్ని నియోజకవర్గాల్లో జెన్యూన్ మాటలు మాట్లాడుకుంటారు. లైక్ ఇప్పుడు మీరు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు చూడండి, లేకపోతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, లూజ్ టాక్ ఉండదు వాళ్ళ మాటలో. రాజకీయ పాయింట్ రైట్ చేస్తారు, కరెక్ట్ పాయింట్ రైట్ చేసి మాట్లాడతారు వాళ్ళు, బాధ్యతగా మాట్లాడతారు. వాళ్ళ స్టేట్మెంట్లో లూజ్ టాక్ తక్కువ ఉంటుంది, కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు, ఎదురు వాళ్ళకి అర్థమయ్యేలాగా. సరే, అది మాస్క్ ఎక్కదు, నో డౌట్ అందులో, కానీ ఒరిజినల్గా రాజకీయం అంటే అట్లా చేయాలి. ఈయన అట్లాగే చేస్తున్నాడు నల్లపరెడ్డి. ఈమె డైరెక్ట్ కదా, అనుభవం లేకపోవడం వల్ల దానికి ఆన్సర్ చేసే క్రమంలో రఫ్గా మాట్లాడేసింది. అది ఇతనికి ఇన్స్టింక్ట్ దెబ్బతింది, ఓ రకంగా హర్ట్ అయ్యాడు. హర్ట్ అయినప్పుడు అక్కడ సంయమనం కోల్పోయాడు. ఏది అవినీతిలో పిహెచ్డి చేశాడు, లేకపోతే ఇట్లాంటి మాటలకి సంయమనం కోల్పోయాడు. వాస్తవంగా అది రాజకీయ విమర్శ, దాంట్లో సంయమనం కోల్పోవాల్సినంత అవసరం లేదు. సంయమనం కోల్పోవడంతో పాటుగా దుర్భాషలు, ఒక రకంగా చెప్పాలంటే, అంటే వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఒక రకంగా రెండో కోణం కూడా ఉండొచ్చు, మేబీ ఈవిడ కారణంగానే నెల్లూరు జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఈవిడే కారణం. ఎందుకని? వేమిరెడ్డి గారికి ఈవిడంటే ప్రాణం, ఈవిడికి ఆయన అంటే దైవం, ఇద్దరు. ఈ కారణంగా తన భార్యకు కూడా సీటు కావాలని ఆయన పట్టుబట్టడం, జగన్ నిరాకరించడం, ఆ కారణంగానే పొత్తు విఫలమై, అంటే పొత్తు ఏంటి, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశంతో జత కట్టారు. ఆ కారణంగా నెల్లూరు జిల్లా స్వీప్ అయింది. 10 సీట్లకి 10 సీట్లు క్రిందసారి గెలిచిన వైసీపీ ఈసారి కంప్లీట్ తుడుచుకుపోయింది. దానికి ఓన్లీ ఆవిడ సీటు ఆవిడే. అప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు ఆవిడ ఆడియో కూడా లీక్ చేశారు కదా వైసీపీ వాళ్ళు. అంటే ఆవిడ మీద అంత కసి ఉంది వాళ్ళకి. వేమిరెడ్డి అంటే దేవుడే, వేమిరెడ్డి మంచోడే, గొప్పోడే. ఆమె ఆయన్ని ట్రాప్ చేసింది అనేది ఇలా ఫీలింగ్. సాధారణంగా మీ పల్లెటూళ్ళల్లో
ధనవంతులైనటువంటి కోటీశ్వరులైనటువంటి మగవాళ్ళని రెండో పెళ్లి చేసుకున్నటువంటి మహిళల మీదన ఈ అబాండాలు వేయడం మనం ఏళ్ల తరబడి చూస్తాం. ఇది ఎప్పుడో నేను కాలేజీలు చదివే రోజుల్లో చూసా ఇలాంటి సంఘటన మా ఇళ్ళ దగ్గరలోనే. అంటే ఒక వ్యాపారస్తుడు వాళ్ళ ఏది తన కొడుకు పెళ్ళయింది. సాధారణంగా ఏమవుతుందంటే తన భార్య తనకి ఎట్లయితే ఎప్పటికప్పుడు అన్ని సమకూర్చిందో అట్లా చూడాలని కోరుకుంటారు కోడల దగ్గరని. వీళ్ళకి అట్లా ఉండదు కదా. వీళ్ళ పుట్టింట్లో వీళ్ళు ఓ రకంగా మహారాణులు ఆడపిల్లలు. అట్లాగా చూడబడి వచ్చి ఇక్కడ సేవా దృక్పథంతో పనిచేయాలంటే వీళ్ళ వల్ల కాదు. అది ఈ డబ్బు ఉన్నట్టు అంటే మామూలు దాంట్లో సర్దుకుంటారు మధ్యతరగతులు. ధనవంతులకి ఏమనిపిస్తుంది, నేను ఎంత సంపాదించుకుని ఏం కర్మ ఇదే అనిపిస్తుంది సహజంగా. దానికి పని మనుషులను ఇట్లా పెట్టుకుని చేసుకునేవాళ్ళు అట్లాంటి వాళ్ళు దొరికితే ఓకే. లేదు అంటే కనుక ఇట్లా రెండో పెళ్లి కాన్సెప్ట్ వస్తుంది. వీళ్ళు కూడా అక్కడ ఆస్తుందనినే చేసుకుంటారు కానీ లేకపోతే సేవాభావంతో చేసుకోరు కదా సహజంగా. ఈ కాన్సెప్ట్ని ఇక్కడ పల్లెల్లో ఫీల్ అవుతారు. మామూలుగా వాళ్ళు ప్రేమతోనే చేసుకుండొచ్చేమో మనకి తెలియదు. అది పెళ్లికి ముందు ప్రేమించవచ్చు. నేను చెప్పినటువంటి కుటుంబం అయితే ఆమె పిహెచ్డి చేసిన ఆవిడ, డాక్టరేట్ చేసిన ఆవిడ ఒక మామూలు వ్యాపారస్తుని పెళ్లి చేసుకుంది. ఏంటంటే ఆవిడ అదేమంటారు ఏజ్డ్ మ్యారేజ్ చేసుకోకుండానే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చేస్తే 40 ఏళ్ళు వచ్చేసింది. ఇంకా ఆ టైంలో ఏం దొరుకుతుంది. ప్లస్ ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉంటే ఆవిడ చాలా సర్వీస్ చేసేది నిజంగా. ఆయనకి మొదటి భార్య కంటే కూడా బాగా సేవ చేసేది. అట్లాంటిది కోరుకుంటారు. ఈయన కూడా అట్లా కోరుకుంటూ ఉండొచ్చునేమో ఈ వయసులో. ఆయన నడకది చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా, చాలా అనారోగ్యంగా ఇదిగా ఉన్నట్టున్నారు ఆయన. ఆమె చాలా జాగ్రత్తగా ఫాలో చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. మేబీ ఆవిడ నేను ఇంత ఇదిగా ఉంటే నన్ను ఇట్లాగా వల్గార్టీగా మాట్లాడతాడా అనేటటువంటి ఫీలింగ్ కనబడింది అక్కడ. అదే ఇక్కడ గొడవకు కారణమైంది అంతే. కానీ వివాదాల మాటలు ఓకే, అదంతా ఒక ఎత్తు అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం అనేది పక్కా ప్లానింగ్ తోనే చేసిందని అనిపించింది. అందుకే కనీసం సాక్ష్యాధారాలు లేకుండా కూడా మాయం చేసి ఏం లేదు. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. కావాలంటే నల్లపరెడ్డిని అడిగితే ఇస్తాడు. వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ ఓడడం కానీ వైసీపీ రాకూడదని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మొన్న దాడి చేసిన వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితి ఫేస్ చేస్తారు వాళ్ళు. ఒకటి మాత్రం ఖాయం, ఇక్కడ ఈ బ్యాచ్ని క్రిందటిసారి జగన్ కంట్రోల్ చేశాడు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్ట అంటోడు, పెద్దారెడ్డి ఎట్ట అంటోడు, వీళ్ళందరూ ఎట్ట అంటోళ్ళు అనేది, ఎంత స్ట్రాంగ్ బ్యాచ్ లేకపోతే ఎంత ముండోళ్ళు అనేది ఆ ఏరియాలో జనాలకు తెలుసు బాగానే. క్రిందటిసారి ఈ రఫాలు లేవు. ఈసారి రఫాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది చూశాక ఈసారి జగను కంట్రోల్ చేయడు, వీళ్ళ వల్ల కూడా కాదు కంట్రోల్ అవ్వడం. ఇప్పుడు చూడండి, వాళ్ళ వైసీపీ వాళ్ళ మీద మొన్న ఎలక్షన్ అయిపోగానే దాడులు అంత దారుణంగా చేశారు. ఎందుకు చేశారు? కసెక్కిపోయినాయి కదా. దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. రేపు అదే జరుగుతుందిగా. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని పేర్లతో సహా లిస్ట్ దగ్గర పెట్టుకుని ఎలక్షన్ అయిపోయాక వెంటపడి అరెస్టులు కేసులు బాధించడం అన్నీ అయింది కదా. ఇప్పుడు రేపు వీళ్ళు ఊరుకుంటారు మరి. చేతనైతే ఇప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించారనుకోండి, వీళ్ళు వాళ్ళ జోలికి పోరు. చట్ట ప్రకారం అంటే వీళ్ళేమి కర్రలతో కొట్టమని కాదు కదా, అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. లేదు వీళ్ళు వదిలేశారనుకోండి, రేపు గవర్నమెంట్ వస్తే కేసులు ఉంటాయి, బాధుళ్ళు ఉంటాయి. అది జాగ్రత్త చూసుకోవాలి. ప్లస్ ఆ పోలీస్ ఆఫీసర్లు కూడా ఇబ్బంది పడతారు రేపు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అంటే ఈయన వేమిరెడ్డి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈమె ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి మొత్తం టోటల్ జిల్లా రాజకీయాల్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెచ్చిన వివాదం వల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఎంత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మహిళల విషయంలో వాళ్ళు నోరు జారుతారు అన్నటువంటి విషయం ఇంకా కంటిన్యూ చేయడానికి ఇది ఒకటి ఉపయోగపడింది. నోరు అంటే ఖచ్చితంగా నోరు అదుపు లేదు అన్నటువంటిది, అది ఇంకో 10 ఏళ్ళు మాట్లాడుకోవడానికి ఉపయోగపడేలా చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు
ఓన్లీ ఈ ఇంటి మీద జరిగిన దాడి గురించి మాత్రమే ట్వీట్ చేయడం, దాని గురించి మాత్రమే స్పందించడం ఎంతవరకు నిజమైన రాజకీయ నాయకుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు జగన్ గురించి, జగన్ భార్య గురించి, లేకపోతే వేరే మహిళల గురించి దారుణంగా మాట్లాడినటువంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని కేసు పెడితే అట్లెట్లా పెడతారని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి సపోర్టింగ్గా, షేర్లు చేసిన వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని. ఇప్పుడు జగన్ సేమ్ ఫాలో అవుతున్నాడు. అది తప్పు అని చెప్పిన జగన్ ఇప్పుడు ఈయన తప్పు చేస్తున్నాడు. వాస్తవంగా అది తప్పు. నన్ను అడిగితే ఆ వ్యాఖ్యలు నేను సమర్థించటం లేదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విషయంలో. కానీ అలాంటి దానికి న్యాయబద్ధంగా మాట్లాడాలా, చట్టపరమైన చర్యలకి అంగీకరిస్తాం, కానీ ఈ విధమైనది ఏంటి అని చెప్పాలి. ఆ మాట అంటే వీళ్ళ మూరేళ్ళు దెబ్బతింటది. ఈ వెనకాల రేపు పొద్దున ఎవడు నిలబడ్డా అనేది ఈయన భయం. అది ఇక్కడ కనబడుతుంది. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కదా. అప్పుడు అంబటి రాంబాబు గారి మీద, అవంతి శ్రీనివాస్ మీద, వీళ్ళందరి మీద ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నారని కదా. మొన్న దువ్వాడది కూడా లాస్ట్ లో చాలా రోజుల తర్వాత యాక్షన్ తీసుకున్నారు, ఇప్పుడు ఆలస్యంగా అయినా సరే తర్వాత తీసుకున్నారు అనేది. కానీ ఎందుకో వైసీపీలో ముందు ఇటువంటి వాటిని ఇమీడియట్ గా ఎందుకు ఖండించరో, అదేం రాజకీయం అనేది ఆ యంత్రాంగం లేదు. ప్లస్ దాన్ని ఏదో లైట్ తీసుకుంటారు వాళ్ళు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటటువంటి పార్టీగా దాని క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళ క్యారెక్టర్. దానికి పేస్టులు రాసుకోవాలి వీళ్ళు, ఆయింట్మెంట్ కట్లు కట్టాల. లేదు ఇక మా ద్వారా ఇంతే అన్నటువంటి దాన్ని ప్రోత్సహించుకుంటున్నారు వాళ్ళు. లేదంటే వైసీపీలో ఫ్రీ హ్యాండ్ ఉందనుకోవాలా, ఏం చేసినా పెద్దగా ఇమీడియట్ యాక్షన్. అట్లాగంటే కనుక దువ్వాడ మీద యాక్షన్ ఉండదు కదా. బేసిక్ ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకోవడం, ఏది సీరియస్గా తీసుకోవాలో ఏది సీరియస్గా తీసుకోకూడదో ఒక తటస్థులు బ్యాచ్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోపోతే కనుక నష్టమే. రేపు ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అనేది, దానికి హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నా ఈసారైనా మనసు మార్చుకుంటారు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు, లేదు మళ్ళీ ఇంకా అదే పట్టుదలతో ముందుకెళ్తారు? కోర్టు తేల్చాలంతే. హైకోర్టు అది అదేదో దాన్ని ఏమంటారు, మన వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తే, 5 ఏళ్ళు చేస్తూనే ఉంటుంది. ఇంకెందుకు న్యాయం? అది న్యాయమో అన్యాయం ఏదో ఒకటి చెప్పేసే నువ్వు. కళ్ళెదురుగుండా ఏడాది దాటిపోతే ఒక వ్యవస్థ, దానికి ఏమన్నా పోనీ అద్భుతమైనటువంటి వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకవేళ ఇది శాసన వ్యవస్థ పరిధిలోది న్యాయ వ్యవస్థ చెప్పేయి అప్పుడు అంతే కదా, తేలిపోతుంది కదా. అప్పుడు మరి ఆయన వెళ్ళరని అనుకోవాలి. అంతే, అప్పుడు వెళ్ళడం వల్ల వెళ్ళకపోవడం అనేది తేల్చుకుంటారు. బేసిక్గా 2 కోణాలు. రాహుల్ గాంధీకి ఇదే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఇంతకుముందు ఆదేశించింది సుప్రీంకోర్టు. కాకపోతే మేము ఇవ్వమని చెప్పకుండా ఇవ్వలేదు వీళ్ళంతే. కానీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా కాంగ్రెస్ సూచించినటువంటి అధీన్ రంజన్ చౌదరి, రెండోసారి మల్లికార్జున్ ఖర్గే ఫ్లోర్ లీడర్లుగా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కానీ ప్రతిపక్ష హోదా అంటే ఏంటండి, మిగతా అన్ని పక్షాల మీదన ఆధిపత్యం. అంటే అక్కడే కమ్యూనిస్టులు ఉండే, అక్కడే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ ఉండే, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికంటే ఎక్కువ సీట్లు వచ్చిన అపోజిషన్ కదా అది. వీళ్ళందరికీ పెద్దన్న పాత్ర దానికి. అక్కడ వ్యవహారం రాజకీయం అది ఇవ్వాల. ఎందుకు తగిన ఇది లేదని. ఇక్కడ అసలు ప్రతిపక్షం ఏముండి తెచ్చిందని, ఉన్నది 4 పార్టీలు, 3 ఒకవైపు ఉండే, 1 ఇటు ఉండే. ఫ్లోర్ లీడర్ ఇస్తే అయిపోతుంది కదా. హైకోర్టు అమ్మక్క చెప్పచ్చు కదా, ఏమైనా నువ్వు 10% లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, పార్టీ ఫ్లోర్ లీడర్ అవ్వడానికి ఏం బాధ, వాళ్ళందరూ నువ్వు చోట కూర్చోబెట్టడానికి ఏం బాధ. ప్రజాస్వామ్యంలో సంప్రదాయం కదా, అసలు వీళ్ళే చెయ్యాలి ఆ పని. ప్రజాస్వామ్యంలో ఇదిగోయా మేమందరం ఇక్కడ ఉన్నాం, మీకు ఇక్కడ 10 సీట్లు ఇస్తాం, మీ 11 సీట్లు మీకు ఇస్తాం, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న 11 లైన్లో మీకే ఇస్తాం. ఏముంది దాంట్లో, నష్టమేముంది? కానీ కావాలనే ఇవ్వరు. జగన్ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడడం బిగిన్ చేస్తే చర్చ పెద్దదవుతుంది, వీళ్ళ లోపాలు బయటపడతాయి. ఇంతకుముందు 14-19 మధ్యలో ఎన్నోసార్లు జగన్ని అవమానిస్తూ ఉండేవాళ్ళు, జగన్ మాట్లాడకుండా చేసేవాళ్ళు.
జగన్ గట్టిగా సమాధానం చెప్పేవాడు, లేచి నిలదీసేవాడు, క్వశ్చన్ చేసేవాడు, ఆపినప్పుడు కూడా హడావిడి చేసేవాడు. అసెంబ్లీలో జగన్ వీళ్ళు తట్టుకోలేరు, అందుకని అసెంబ్లీకి రాని ఎట్లా. ఎందుకంటే ఇతను వాస్తవంగా చెప్పాలంటే జగన్ దగ్గర టీం ఉంటారు పాపం, ఈ ప్రెస్ నోట్లో లేకపోతే ప్రెస్ మీట్లకు సంబంధించిన మ్యాటర్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళకి విపరీతమైన నరకం. ఎందుకంటే జగను ఎట్ట పడితే అట్ట వేగ్గా మాట్లాడడానికి ఒప్పుకోడు, ప్రతి దానికి పేపర్ ఉండాలంటాడు, ఆధారం ఉండాలంటాడు. ఆ ఆధారం వీళ్ళకి మా మైండ్లో ఉంది సార్, కానీ ఆ పేపర్ క్లిప్పింగ్ మీకు ఇవ్వలేం, లేకపోతే ఆ ఇంటర్నెట్ మ్యాటర్ మీకు ఇవ్వలేమంటే అది ఎదుకన్నా అది అయ్యాక ఆ రోజున పెడదాంలే, మనం ఆ రోజున స్టేట్మెంట్ ఇద్దాంలే అంటాడు. మీకు చూడండి మేజర్ ఇష్యూస్లో జగన్ 2 రోజుల తర్వాత వస్తుంది ప్రెస్ మీట్ కానీ, ప్రెస్ నోట్ కానీ, ప్రెస్ బ్రీఫింగ్ కానీ. ఏంటంటే జగన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా, విజువల్ ఎవిడెన్స్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడ్డా అతను పక్కా అయి ఉండాల్సిందే. అసెంబ్లీలో బిల్లులు పెడితే ఆ బిల్లుల మీద కన్సర్న్ డేటా పుచ్చుకుని కూర్చుంటాడు రేపు పొద్దున, ప్రభుత్వం ఎరకాటంలో పడుతుంది. బయట విపరీతంగా నాటకాలు చెప్పచ్చు. ఇప్పుడు అదేంది 14.5 లక్షల కోట్లని అప్పుడు చెప్పి ఇప్పుడు 10 లక్షల కోట్లని అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారుగా. అదే బడ్జెట్లో ఏం చూపెట్టారు, 7 లక్షల కోట్లు. ఇది బయట జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు, జనానికి ఎక్కల. అసెంబ్లీలో కూర్చుని ఏమయ్యా నువ్వే కదా చెప్పింది ఇప్పుడే 10 లక్షల కోట్లని, ఇదిగో ఈ పేపర్ ఏంది అని చూపెట్టాడు అనుకోండి జగన్. ఆ పేపర్ మీకు ఆ స్క్రీన్ మీద కనబడికుండా ఆపచ్చు, కానీ జగన్ ఈ మాట మాట్లాడన్నది వింటారు కదా, వాయిస్ని ఆపలేరు కదా. అది బయటకు వచ్చిన తర్వాత బాగా ఫోకస్ అవుద్దిగా, జనంలో చర్చనీయాంశం అవుతుంది కదా. జగన్ అసెంబ్లీలోకి వెళ్తే కూటమికి పెద్ద దెబ్బ. జగన్ రాకూడదని వీళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నారు, అందుకే తనని రెచ్చగొట్టేది. నువ్వు రా చూసుకుందాం, నువ్వు వస్తే మా ఆయన ఏంటి రఘురామకృష్ణరాజుని కూర్చోబెడతాం, ఇట్లాగా. అంటే జగన్ ఈగోని హర్ట్ చేసి, ఈగోని హర్ట్ చేస్తారు. మీకు ఆత్మాభిమానం ఉండేవాడితో పెద్ద సమస్య. ఎన్టీ రామారావు ఆత్మాభిమానం ఉన్నాడు, చెప్పు మీద పడేటప్పటికి సైకలాజికల్గా ఫీల్ అయ్యి ఆయనకి ఆ తర్వాత బయట తిరగలేక మనిషి చనిపోయాడు, మానసికంగా బలహీనపడ్డాడు. జగన్ని అలాంటి మానసిక బలహీనపరచాలని కోరుకుంటున్నారు, అందుకని అసెంబ్లీకి రాకుండా ఉండటానికి కారణం అదే. బయట కూడా అట్లాగే హ్యూమిలేట్ చేస్తున్నారు, బయట మాత్రం తట్టుకుంటున్నాడు అతను. కానీ హోదా అనే అంశం పక్కన పెట్టి మనసు మార్చుకుని వెళ్ళాలనుకుంటే వెళ్ళాలంటే అతని మనస్తత్వం మొండితనం. ఎంతమంది చెప్పిన వెళ్ళరు, నేనైతే వెళ్ళమని కోరతా, అతను వెళ్ళే మనస్తత్వం అయితే కనిపించట్లా. అంటే ఇప్పటికే నేరస్తులు ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు, అది దాన్ని ప్రచారం చేస్తున్నారు కదా. రేపు పొద్దున్న ఎన్నికలకు ముందు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రజల తరపున ప్రతిపక్షంలో ఉండి కూడా రాలేదు, ఇలాంటి నాయకుడు మీకు మళ్ళీ కావాలని ప్రచారం చేసుకునే అవకాశం వీళ్ళకి ఇచ్చినట్టు అవదా? ఏం ప్రచారం ఉన్నా ఇప్పుడు వాటితో ఏమైనా ఒరిగిందా, జనాలు ఏమైనా పట్టించుకుంటారా? ఏం పట్టదు పెద్దగా. ఒకటి సార్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ వారం తగిలిన షాకుల్లో ఒక రకంగా ఇటు రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత కానీ, భూముల విషయంలో, భూ సమీకరణ విషయంలో, నెల్లూరు దగ్గర వచ్చింది కానీ చూసుకుంటే మలివిడత భూ సమీకరణ అనేది కాస్తంత కష్టంగా మారబోతుందా అధికార పక్షానికి ఈసారి? అంటే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఒకటి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని గమనించాలి. మేం చెప్పినట్టు జనం అనుకుంటారు అంటే సాధ్యం కాదు. మేము చెప్పినట్టు అని కాకుండా జనం అందరూ కోరుకుంటున్నటువంటిది ముందు ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయి, ఆ తర్వాత మేమే ఎగబడిస్తాం, నువ్వు ముందు అది పూర్తి చేయి, నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది చేస్తామని, అందుకే ఇచ్చావు నీకు, అది చెయ్యి అంటున్నారు వాళ్ళు. అది అర్ధాంతరంగా వదిలేసి ఇక్కడ వాళ్ళకి ఏం అర్థమైపోయింది, క్రిందటిసారి 18లో పూర్తయిపోవాలి అంతే కదా, 2015 నుంచి తీసుకున్నారు, 18కి వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేయాలి, ఫ్లాట్లు ఇచ్చేసి ఉంటే అది ఇవ్వాల. ఈ రోజు వరకు కూడా, నిన్న కూడా బూతులు తిడుతున్నారు, ఏడుంది నా ఫ్లాట్ అని అడుగుతున్నారు. నా ఫ్లాట్ ఎక్కడుంది, కాగితం మీద ఉంది, ఆ కాగితం పట్టుకెళ్తే బ్యాంకు వాడు లోపలికి రాబాకని చెప్తున్నాడు. ఆ కాగితం తీసుకుని లోన్ ఏమి వేయాలా?
ఇప్పుడు అతను లోన్ కట్టలేదు, సీజ్ చేద్దామంటే కాగితాన్ని సీజ్ చేయాలా? మామూలుగా ఏం చేస్తారు మీకు తెలుసు, వేలాలు వేస్తుంటారు బ్యాంకులు డబ్బులు కట్టినటువంటి. అలా చేద్దామంటే ఇక్కడ ఉండాలిగా, అక్కడ మిస్ అవుతున్నారు. దాన్ని ఈయన అక్కడ ఏంటి పబ్లిక్ ఏమంటున్నారు, ముందు ఇంతవరకు చేయి అంటున్నారు, గట్టిగా చేయమని అడుగుతున్నారు. అది చెయ్యకుండా ఒప్పుకోవట్లేదు వాళ్ళు చాలా మంది తెలుగుదేశం అభిమానులే. కానీ ఇప్పుడు దీనికే బోల్డ్ అంత డబ్బులు కావాలి, ఎంత డబ్బులు అవసరం అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలి అని అడుగుతున్నారు వాళ్ళు. అదే కదా, అది సమస్య. అంటే నమ్మకం అనేది క్రమక్రమంగా తగ్గుతుందా బాబు గారి మీద? నమ్మకం తగ్గడం కాదు, అతిగా నమ్మకం పెట్టుకోలేమంటున్నారు వాళ్ళు, అతిగా నమ్మలేమంటున్నారు. అతిగా నమ్మితే ప్రమాదం అని చెప్పి. సరే ఇందులో ఒక వర్గం అందరూ అన్న కానీ కొంతవరకు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనే అనుమానంతో కూడా వెనక్కి తగ్గే వాళ్ళు ఉండరు. అంటే బేసిక్గా ఒకటి అది ఇదివరకటి రోజుల్లో, ఇవాళ రోజున జగన్ అధికారంలోకి వచ్చినారా పోయి ఈయన ఎట్లా చేస్తాడు? ఈయన చేయడానికైనా ఇప్పుడు దీనికి అయ్యేటప్పటికీనే దాదాపుగా 1,00,000 కోట్లు అప్పులు అవుతాయి. అక్కడికి ఎగబడిపోయి ఎన్ని కంపెనీలు వచ్చినా ఇవాళ ఏంటి హైదరాబాద్లో నేను అంత చేశాను ఇంత చేశాను బాబు గారు చెప్తున్నారు. ఎంత టోటల్గా హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం 55,000 కోట్లు. ఎప్పుడు 94, ఎప్పుడిప్పటికి ఆ 50,000 కోట్ల రూపాయలు ఇన్నేళ్ల తర్వాత వస్తాయి. అంత డెవలప్ అయితే అది కూడా ఇది హైదరాబాద్ సిటీ కాబట్టి ఇక్కడ అంత సీన్ ఉందా? వర్కౌట్ అవుతుందా? పాజిబుల్ అవుతుందా? మరి ఎలా సాధ్యం? ఇంకోటి ఇంతవరకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు కదా, అదే కదా మెయిన్. రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వలేదు. రైతు నేను 1,00,000 సార్లు చెప్పా, నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నేను సాధారణంగా మీకు తెలుసు, నా దగ్గర జాబ్స్ చేసిన వాళ్ళని వాళ్ళు మానేస్తానన్నా కూర్చోబెట్టి వెళ్ళొద్దని చెప్పేవాడిని. మీరు చాలాసార్లు చూశారు. వెళ్ళొద్దని చెప్పి వాళ్ళ దగ్గర లోపం ఉన్నా ఇది సరి చేద్దాంలే మనం, నువ్వు ఆగని చెప్తుంటా మ్యాక్సిమం. ఇక మరీ వరస్ట్ బిహేవియర్ అయితే తప్పించి మ్యాక్సిమం ఆపడానికే ప్రయత్నించేవాడు. ఎందుకని? వేరే చోట ఆపర్చునిటీ వస్తే వెళ్ళమనేవాడిని, మన దగ్గర ఆపర్చునిటీ రాకుండా వెళ్తే వద్దనేవాడిని. ఏ కోపంతోనే, ఎవరి మీద కోపంతోనైతే. ఎందుకని? ఒక మనిషి అకస్మాత్తుగా తన చేతిలో ఆదాయం లేకుండా నడి రోడ్డు మీద నిలబడితే ఎట్లాంటి జీవితం ఉంటుందో నిజ జీవితంలో అనుభవించిన వాళ్ళు. మా నాన్న దగ్గర ఆయన షాపుల్లో పనిచేసినప్పుడు, లేకపోతే నేను ఉద్యోగాలు చేస్తున్న టైంలోనూ రూపాయి అకస్మాత్తుగా రోడ్డు మీద నిలబడితే రేపేంటి పరిస్థితి? రైతు పరిస్థితి ఏంటి? మనం చేసింది ఇంతకాలం తను వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఓ ఏడాది లాభం రావచ్చు, ఏడాది నష్టం రావచ్చు, తను సెటరేట్ చేసుకుంటాడు. ఇంకోటి అక్కడ నష్టం కంటే లాభం ఎక్కువ వచ్చే ఏరియా ఆ ఏరియా. దాన్ని ఏమంటారు, తెగుళ్ళు ఇట్లాంటిది వచ్చి నష్టపోయినా మళ్ళీ వెంటనే తొందరగా పంట వేసేసుకుని మళ్ళీ దాన్ని తొందరగా రికవర్ చేయగలిగిన ప్లేస్ అది. కూరలు, పూలు, పండ్లు ఇట్లాంటి వాటికి ఎట్లా ఉంటాయి బేసిక్గా? కూరలు ఒక తెగులు వచ్చిందంటే వెంటనే అది బీగి పడేసి ఇంకో కూర వేసేస్తాడు. ఇప్పుడు టమోటా వేసాడు, టమోటా 1 నెల 2 నెలలు 3 నెలలు పట్టింది, దాంట్లో తెగులు వచ్చింది, తీసి పడేసి వంకాయ వేసాడు, ఇంకో నెలకే వచ్చేస్తుంది అదే. వంకాయ తొందరగా వచ్చేస్తుంది. ఏది తొందరగా వస్తే వాళ్ళకి తెలుసు. ఆ విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు తిన్నారు, భోజనం చేయగలిగారు, కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ రైతులు చెప్తున్నారు ఇప్పుడు నా బిడ్డలకి రేపొద్దు నేనేమి ఇయ్యాలా? భూమి ఇచ్చేసాం, ఏంటి జీవితం? ఇది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఏది ఆ రోజున వాళ్ళు ఎందుకు ఇచ్చారు? 3 ఏళ్లలోనే బాగుపడిపోతారన్నారు కాబట్టి, 3 ఏళ్లలోనే హైటెక్ సిటీ స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు అని చెప్పారు కాబట్టి. 3 ఏళ్ళు పోయా, 10 ఏళ్ళు అయిపోయా, 11 ఏళ్ళు అయిపోయా, నడి రోడ్డు మీద నిలబడ్డాయి ఆ కుటుంబాలు. వాళ్ళ వెనకాల ఏమన్నా ఆదాయం ఉంటే ఓకే, వేరే సంపాదన ఏదన్నా ఉంటే. వీళ్ళు ఎంతసేపటికి ఏం చూస్తున్నారంటే అక్కడ నాన్ ఫార్మర్ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ రూట్లో ఆలోచిస్తున్నారు. అంటే రైతులు కాని భూ యజమానులు, అక్కడే భూమి ఉంది వాళ్ళకి. భూమి ఉన్నోడల్లా రైతు కాదు,
భూ యజమాని వాళ్ళు కౌలుకిచ్చుకుని డబ్బులు తీసుకుంటుంటారు. వాళ్ళు త్వరగా ఇచ్చేశారు, వాళ్ళకేంటి ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి ఇదివరకు 20,000 కౌలు వచ్చేదండి, 20,000-30,000 కౌలు వచ్చేది. ప్రభుత్వమే ఆ కౌలు డబ్బులు ఇస్తానంది, హ్యాపీగా ఇచ్చేశారు. ఇంకోటి ఇదివరకు 10 లక్షలు వచ్చేది, ఈ పేపర్ అమ్ముకుంటే 1 కోటి వస్తున్నారు, గుడ్, చాలు కదా లైఫ్లో. అందుకు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకే ప్రాబ్లం లే. ఒరిజినల్ రైతు సఫర్ అయ్యాడు కదా, అక్కడే పంటలు పండించుకునే రైతు సఫర్ అయ్యాడు కదా. వాళ్ళది చూసిన మిగతా రైతులు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు కూడా ఈ నాన్ ఫార్మర్లు ఇచ్చేస్తారు, ల్యాండ్ లార్డ్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు కాకుండా ఒరిజినల్ గా అక్కడ పండించు, అంటే వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతులు ఎవరైతే ఉంటారో అక్కడ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు. అది ఇప్పుడు కొంతమంది ఏం చేశారు, మీకు ఇది ఎట్లా ఉంటుందంటే, అమరావతిలో క్రిందసారి ఇంపాక్ట్, పల్నాడులో భూముల రేట్లు పెరిగినాయి, ఏది ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే ఇదివరకు మీకు తెలుసు 2 లక్షలు 3 లక్షలు కూడా ఉండేది కాదు అక్కడ ఎకరం. అలాంటిది 10 లక్షల ఆ రేంజ్కి పోయినాయి. ఎందుకయ్యా అంటే ఇక్కడ కొంతమంది ఏం చేశారు, తెలివైన రైతులు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ తెలుగుదేశం అభిమానులు ఎన్ఆర్ఐలో వాళ్ళకి అమ్మారు. మొదట్లో 1 కోటి రూపాయలకి, తర్వాత 2, ఆయన ఎవరో చెప్పినట్టు ఫోటోకి దండేసుకోవాలి చంద్రబాబు 4 కోట్లకు అమ్ముకున్నాం, వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసేసి పెట్టామనేది కూడా చెప్పాడు కదా ఆయన ఎవరో. అట్లాగా అట్లాంటి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి 25 ఎకరాలు 10 ఎకరాలు కొన్నారు అక్కడ. అంటే రైతు తన జీవితంలో ఎప్పుడు చేతిలో భూమి ఉండాలని కోరుకుంటాడు, ఏ రైతు అయినా సరే. అది అక్కడ తను చూపెట్టాడు. ఈ ల్యాండ్ లార్డ్స్కి దాంట్లో ఆదాయం కావాలి నెలకి, ఏడాదికి. ఆ రూట్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే ప్రాబ్లం లే, వాళ్ళు మొదటి ఫేజ్లో అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ ఫార్మర్ ఇప్పుడు ఇవ్వాల్సింది, వీళ్ళు తిరగబడుతున్నారు ఒరిజినల్ రైతులు కాబట్టి నువ్వు ముందు అది చెయ్యయ్యా అంటున్నారు. ఇంకోటి అది అంటే వీళ్ళు ఏమంటున్నారు, నీ ఫోటో మేము కూడా పెట్టుకుంటాము, నువ్వు అది బాగు చేసేసావు అనుకో మా ఏరియాలు కూడా బాగుపడిపోతాయి కదా, అప్పుడు మేమే వచ్చి నీకు ఇస్తాం, నువ్వు అప్పుడు వద్దు అని చెప్పినా కూడా బతిలాడిస్తాం తీసుకోయ్యా అని చెప్తున్నాను అనమాట. అంటే అది డెవలప్ అయ్యే వరకు అది ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయమంటున్నారు. 34,000 ఎకరాలు పూర్తి చేస్తే తర్వాత ఇది. సార్ ప్రస్తుతం తొలి అడుగు కార్యక్రమం అయితే నడుస్తోంది. ఒక పక్కేమో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొన్న కూడా ఇక్కడ కాకినాడ దగ్గర ఆయన వాసనేరు సుభాష్ని కొంతమంది ఆడుకున్నారు, మహిళలు అడిగారు ఎందుకు ఇవి ఇంకా ఇవ్వట్లేదు, ఎందుకంటే ప్రధానంగా చాలా మందికి పింఛన్లు కూడా అందలేదు. ఆ పింఛన్ల విషయంలో కూడా అడుగుతున్నారు, ఆ స్పౌజ్ పింఛన్లు అన్నారు, అవి కూడా ఏం రాలేదు. అలాగే కొన్ని ఉన్నాయి ఇంకా పెండింగ్ సూపర్ సిక్స్కి సంబంధించి. మరోపక్క అసలు సరిగ్గా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు మనం చేసిన ఈ సుపరిపాలనని, అందుకే ఈ తిరుగుబాటు అనేది ఒక రకమైన అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. తొలి అడుగులో అసలు ఏంటి లోపం? సులోపం అంట, సుపరిపాలనలో సులోపం అంతే. పరిపాలన నడిచింది నోడో, అందులో అడ్మినిస్ట్రేషన్ దారికి వచ్చింది, నడుస్తోంది. కాకపోతే అందులో మిస్ అయింది. ఎందుకంటే పరిపాలన అనేది జనం ఏం కోరుకుంటారు, నేను కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటారు. పోనీ వాళ్ళకేం తెలియకపోతే ఓకే, నిన్నగాక మొన్ననే కంఫర్టబుల్గా ఉన్నాడు, ఇప్పుడు అకస్మాత్తుగా అతను కంఫర్ట్నెస్ పీకేసి లేదు నువ్వు బాగున్నావు అంటే ఎట్లా నమ్ముతాడు? ఇదివరకు నీకు ఏడాదికి 40,000 50,000 వేసాడమ్మా, మేము 70,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తామంటేనే కదా ఇలా కోటేసింది. 5 ఏళ్ళకి కలిపి 2.5 లక్షలు ఇచ్చాడు అతను, మేము 4 లక్షలు ఇస్తామంటేనే కదా నీకు కోటేసింది. ఒక ఏడాది అయిపోయా, చేతిలో డబ్బులు ఆడట్లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాది పరిపాలన అంటే ఏది అని అడుగుతున్నారు. సహజం. కొంతమంది గ్యాస్ కూడా పడలేదట, కొంతమందికి గ్యాసు పడలేదు, కొంతమందికి పెన్షన్లు తీసేశారు, ఇవన్నీ అడుగుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వాళ్ళతో చెప్పేది ఏంటంటే, అసలు రేషన్ కార్డు కొత్తది ఏంది ఒకటికే ఇవ్వలేదు కదా, ఇవ్వాలన్నది ప్రభుత్వ పాలసీగా ఉండాలి. వీళ్ళు ఏం లెక్కేస్తున్నారంటే కొన్ని కార్డులు పీకేద్దాం, ఇప్పుడు ఎట్లయితే పెన్షన్లు పీకేసామో అట్లాగా ఇప్పుడు దాదాపు 3 లక్షల పెన్షన్లు పీకేసి ఇప్పుడు 80,000 పెన్షన్లు స్పౌజ్ పెన్షన్లు ఇద్దాం అనుకున్నారు, మళ్ళీ అది కూడా ఆపారు. రేపు అట్లాగే రేషన్ కార్డులు తీసేసి ఇద్దాం అనుకుంటున్నారు.
కానీ అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తీసేస్తే ఊరుకునేటట్లేరు జనం. అవును. కొత్తగా ఇవ్వక తప్పదు. అది దాని గురించి అయితే ఎక్కువ గొడవ చేయలేరు. కాబట్టి ఇవన్నీ అడుగుతారు, సిద్ధపడాల్సిందే. ఉమ్, తెలివితేటలు ఉంటే రేపు మాపు ఏం చెప్తారంటే ఆఫ్ ద రికార్డులో వెంటనే మీరు ఆ సంబంధిత అధికారికి ఏకేసి వాళ్ళ ముందు మందలించండి అని చెప్తారు. అది ఇంకో ఫేజ్లో చేయొచ్చు. ఒక ఫేజ్ వరకు ఆ నాటకం చేయొచ్చు. ఆ తర్వాత ఫేజ్లో ఏమవుతుంది, ఉద్యోగులు మాత్రం ఎందుకు పడుస్తారు, గవర్నమెంట్ పాలసీ ఎత్తాం సార్ కార్డు అంటాడు. ఇప్పుడు ఉద్యోగి పక్కన వెళ్తున్నాడు, మహిళ వచ్చి రేషన్ కార్డు ఏదండి, టెమారో ఏంది రేషన్ కార్డు ఇవ్వలేదంట, ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు అనుకో, చంద్రబాబు గారితో చెప్పండి సార్ ఒకసారి అని చెప్తాడు. రేపు అంతే కదా. నాకేముంది సార్ ఇవ్వడానికి బాధ, ప్రభుత్వం పాలసీ తీసుకోలేదు అంటాడు రేపు పొద్దున. ఇది రాబోయే 5-6 నెలల్లో ఈ సినిమాలు జరుగుతాయి. అదే కదా. అవును. తాజాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న రేజ్ చేసిన పాయింట్లు, అది కూడా లోకేష్ గారికి సంబంధించి, విద్యాశాఖకి సంబంధించి 2 డౌట్లు ఇందులో. అసలు అమ్మఒడి, తల్లికి వందనం ఈ కాన్సెప్ట్, లేదంటే పిల్లలు స్కూల్లో చదువుకోవాలనుకుంటే తల్లి చేతికి డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన జగన్ గారిదా లేదంటే నారా లోకేష్ గారిదా అనేది ఒక కొత్త డౌట్. రెండోది, సడన్గా ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారిని పొగడ్తలతో ముంచెత్తి ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు బాబు గారు, అంటే ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ సంబంధించి? లైట్ తీసుకొని పాపం సరదాగా తండ్రి కాబట్టి కొడుకుని పొగుడతాడు, నడుస్తుంది అది. రెండోది ఏంటంటే దాంట్లో వచ్చేటప్పటికి ఆ మొక్క అంటే అది ఆయన మైండ్ సెట్, ఆయన తెలివితేటలో అదొక పార్ట్. ఇప్పుడు పోలవరం చరిత్రలో నేను అన్నోడు లేని విధంగా నేను కట్టిస్తున్నానని చెప్పట్లా. పోలవరం కాలువలు కట్టినోడు ఎవరు, శంకుస్థాపన చేసిన వాళ్ళు ఎవరు, దానికి అనుమతులు తెచ్చినోడు ఎవరు, ఆ మాట అన్నాం అనుకో, కానీ పూర్తి చేస్తుంది మా బాబు గారు అంటారు. గుడ్. మరి ఆ లెక్కనైతే హైటెక్ సిటీ శంకుస్థాపన చంద్రబాబు చేశారు, కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసింది ఎవరు, దాన్ని పూర్తి చేసింది ఎవరు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు, హైదరాబాద్ ఇవాళ రూపం రావడానికి ఎవరు, అది కూడా మా బాబు గారే అంటారు. ఇక్కడేమో ప్రారంభం వేరే వాళ్ళు చేసినా ముగింపు ఈయన కాబట్టి ఈయనకే క్రెడిట్ ఇవ్వాలి. అక్కడేమో ప్రారంభం ఏం చేశారు కాబట్టి ముగింపు ఎవరు చేసినా సరే క్రెడిట్ ఈయనకే ఇవ్వాలి. అదొక టీం ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళు డివోటీస్, భక్తులు, బాబు భక్త బృందం అని అంటారు వాళ్ళు అట్లాగా మాట్లాడుతూ ఉంటారు. అదే రూట్లో బాబు గారు కూడా చిరునవ్వులు చిద్విలాసంగా చిందిస్తూ దాన్ని జాగ్రత్తగా ఎట్లా డైవర్ట్ చేయాలో చెప్తారు. మనం ఎంత చర్చించుకోం, కింద రోజులు మాట్లాడి ఉంటే ఇంత పెద్ద డిస్కషన్ అయ్యింది. బాబు గారి నోటి నుంచే రావడం అనేసరికి అదొక సరదా, దాంట్లో అదొక సరదా. అంటే ఏంటి సార్, లోకేష్ గారి విషయంలో ఇంకేమన్నా ఆ సీటు కుర్చీ ఇచ్చే టైం ఏమన్నా దగ్గరికి వచ్చిందా? మేబీ దాంట్లో ఏదో కథ జరుగుతుందండి. అంటే సమస్యల్లా ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ ఒకటి, తప్పదు త్వరగా ఇవ్వాలి, ఇచ్చుకుంటేనే బెటర్. ఎందుకంటే అక్కడ కేటీఆర్ బాధ చూశారు, అట్లాగే అతని పేరేంటి, మన 2-3 చోట్ల అట్లాంటి సఫర్ అయ్యారు. ఇది బీహార్లో తేజస్వి యాదవ్ చూశారు. సీఎంగా ఉండగానే ఇచ్చుకుని ఉంటే నడుస్తుంది. కేటీఆర్ బాగా ప్రత్యక్షంగా కనబడుతున్నాడు మన తెలుగు రాష్ట్రాల్లో, నష్టపోయారనేది. అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇప్పుడే ఇవ్వడం బెటర్ అన్నట్టు. మేబీ పవన్ కళ్యాణ్ కూడా ప్రిపేర్ అయినట్టున్నారు. ఎందుకంటే పదే ఇదివరకు కుట్టి చంద్రబాబు గారి గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి స్టేట్మెంట్లో ప్రతి ట్వీట్లో కూడా లోకేష్ని కూడా అటాచ్ చేస్తున్నారు. లోకేష్ గారు బాగా చేశారు, లోకేష్ గారు బాగా చేశారు అంటే వాళ్ళ కార్యకర్తల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. నిన్న కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ విషయంలో లోకేష్ని అప్రిషియేట్ చేస్తూ, అదేదో నేను ఒక కిచెన్ కట్టించాను, ఆయన తన సొంత డబ్బులతో కమ్యూనిటీ కిచెన్ కట్టించారు, దాంట్లో చంద్రబాబు గారు సహకరించారు అంటాం ఒక ఆస్పెక్ట్. బట్ లోకేష్ని కూడా ప్రస్తావించారు అనమాట. అంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి అనొచ్చు. బట్ ప్రతిసారి లోకేష్ గారు ఈయన అంటున్నారు. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్కి అయితే వేరే ఆప్షన్ ఏం లేదు కదా, బీజేపీ జనసేన అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆయనకి లేదు, అలా రప్పించే పోరాటం చేయాలన్నటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. 15 ఏళ్ల పాటు తెలుగుదేశం ఆధిపత్యాన్ని అంగీకరించినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం ఎవరిని పెడితే వాళ్ళే సీఎం. చంద్రబాబు ఇప్పుడు సీఎం, వాళ్ళు మారతానంటే లొకేషన్ పెట్టుకుంటానంటే కాదనే సీన్ ఉండదు. ఆయన హోదాకి ప్రాబ్లం ఉండదు, డిప్యూటీ సీఎం హోదా అదే ఉంటుంది.
అంటే రేపు పొద్దున అలాంటిది ఏమన్నా జరిగితే అది టీడీపీ ఇష్టం మాకేం సంబంధం లేదంటారా? ఏముంది అందులో మాట్లాడడానికి ఏముంది దాంట్లో? అంటే కేబినెట్ నేను సమర్థిస్తాను, ఆయన సముద్రైన నాయకుడు లోకేష్, యంగ్స్టర్స్ రావాలని చెప్తాడు కూడా, ఏముంది అభినందిస్తున్నాను లోకేష్ గారికి అని చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళ అన్న ఇది కూడా మొన్న ఆపారు కదా, మంత్రివర్గంలో తీసుకుంటారని ఏదో ఉగాదికి అని చెప్పారు కదా మంత్రివర్గం, కానీ అవ్వలేదు కదా. అప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఇస్తారేమో. ఒక 2.5 ఏళ్ల పాలన ఏదో ఆయనతో చేపిస్తారు అంటున్నారు సార్, దానికేమన్నా ప్రిపేర్ అవుతున్నారా? జనాల్ని ప్రిపేర్ చేస్తున్నారు, జనాల్ని ప్రిపేర్ చేస్తున్నారు సైకలాజికల్గా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు, తెలుగుదేశం కార్యకర్తలు. జనసేన కార్యకర్తలు ప్రిపేర్ అవ్వాలి, బీజేపీ కార్యకర్తలు ప్రిపేర్ అవ్వాలి. ఆయన ఆల్రెడీ ఓకే, ఈ బీజేపీ వాళ్ళు కూడా ఓకే అనుకోవాలి అంతే. వైసీపీ వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు ఆయన ఉత్తర సీఎం అనేది. అవునవును, వాళ్ళు ఇంకా ఆయన వస్తేనే బాగుంటుందని కోరుకుంటారేమో వైసీపీ వాళ్ళు. సార్ ఫైనల్గా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చివరికి ఎక్కడైతే మొదలైందో అక్కడికే విజయసాయి రెడ్డి గారి వరకు మళ్ళీ వచ్చిందా? ఇప్పుడు ఆయన్ని విచారణకు ఏదో పిలిచారట, అదే నేపథ్యంలో మళ్ళీ మధ్యలో అప్పట్లో ఎక్సైజ్ శాఖలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలవబోతున్నారు. మొన్న ఐఏఎస్ అధికారిని ఒక ఆయన పిలిచారు కదా, అలాగే అదేమన్నా అడగబోతుందా? ఏంటి అసలు లిక్కర్ స్కామ్లో ఏదో పేపర్లో కాసేపు ఆవిడ కోసం రాసుకుంటా ఉన్నారు అంతే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొండను దవ్వేశారు, స్కామ్ అయితే ఎలా కూడా దొరకలేదు. లిక్కర్లో స్కామ్ జరగలేదని ఎవడో చెప్పట్లా. ఆ లిక్కర్లో స్కామ్ను ప్రూవ్ చేయాలి అంటే సదరు సంస్థలోడు కంప్లైంట్ ఇవ్వాలా, ఆ సంస్థలోడు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా. పోనీ అప్పుడు ఇట్లా లంచాలు ఇచ్చిన సంస్థలు నాసిరకం మందు తయారు చేసినాయి అని కదా వీళ్ళు చెప్పేది. మరి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎందుకు కొంటున్నారు? బ్యాన్ చేయాలి కదా, ఆ సంస్థల మీద కేసు పెట్టాలి కదా. వాళ్ళని ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలే? మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా నకిలీ మద్యం ఎట్లుంటుంది? వాళ్ళని అరెస్ట్ చేయకుండా లిక్కర్లో కుంభకోణం ఎట్లుంటుంది? వాళ్లే కదా డబ్బులు తీసుకెళ్ళి జగన్కి ఇచ్చింది. మరి ఇచ్చినోడిని అరెస్ట్ చేయకుండా, ఇచ్చినోడి మీద కేసు పెట్టకుండా తీసుకున్నోడి మీద కేసు పెట్టామంటే ఏం ప్రయోజనం? అదే డకాయ ఆపరేషన్ అయితే మేమే చేయించాం లేరా అంటారు. అందువల్ల కేసుకి సీరియస్నెస్ లేదు. కాబట్టి అందుకని పత్రికల్లో ఎఫ్ఐఆర్ కట్టారు, పత్రికల్లో ఛార్జ్షీట్ పెట్టారు, పత్రికల్లో దాని మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, పత్రికల్లోనే జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. జగన్కి దాదాపుగా 50 జీవ కారాగార శిక్ష, ఊరికి కొద్దిగా తక్కువలో ఆపారు ఆయన్ని. అది ఫ్యూచర్లో నడిపిస్తారు. ఇంకా అదేదో ఇప్పుడు ఏదో బొమ్మలు పెట్టారు వాళ్ళ బిల్డింగ్లు అయ్యో, ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అని నాకు నవ్వు వచ్చింది. ఆ జగన్ వాళ్ళు ఇంటి సందు మొదట ఉన్న అపార్ట్మెంట్లో దాదాపుగా 15 మందో 20 మందో వైసీపీ వాళ్ళు అద్దెకి తీసుకున్నారు అందులో ఫ్లాట్లు. అందులో సొంత ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ అప్పుడు అదృష్టవంతులు అయ్యారు. 15,000 25,000 అద్దె వచ్చిందనమాట వీళ్ళ వల్ల. దాంట్లో డబ్బులు దాచారట. ఎవడన్నా బుద్ధున్నోడు బుర్ర ఉన్నోడు టోటల్ సెక్యూరిటీ ఉన్న చోట ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాడా అక్కడికి? రెండవది వీళ్ళే డబ్బులు పనిచేశారని చెప్తున్నారు, వీళ్ళే సంస్థలో పెట్టుబడులు పెట్టారంటున్నారు. ఒక్కొక్క సంస్థ అది వేల కోట్ల రూపాయల సంస్థలే, దాంట్లో పెట్టుబడి పెట్టి మళ్ళీ 3,500 కోట్లు ఇక్కడ అంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా రాసుకో. అంటే మళ్ళీ విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి ఏమన్నా కీలక సమాచారం సేకరించాలనుకుంటుందా సిట్? ఇప్పుడు దీని గురించి ఏదన్నా అడిగితే ఆయన కొంచెం ఆయన ఏంటంటే హత్య చేశారనుకోండి, ఆయన ఇంకోటి ఏదో చెప్తారు కదా పక్కన అని ఏదన్నా పాయింట్. ఎందుకంటే ఈ టాపిక్ అయిపోయింది ఇప్పుడు. అదేది తిరుపతి లడ్డు అయిపోయింది, వరదలు అయిపోయింది, తర్వాత మధ్యలో రకరకాలు అయిపోయినాయి కదా కుంభకోణాలు. ఇదేది భూములు కబ్జాల కుంభకోణం అయిపోయింది, మైనింగ్ కుంభకోణం అయిపోయింది, ఇప్పుడు లిక్కర్ కుంభకోణం అయిపోయి వచ్చింది. మళ్ళీ కొత్త టాపిక్ కావాలి కొంత మైనింగ్. అది అంటే జగన్ని చేయడానికి తగినటువంటి, అంటే ఈ కింద వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అర్జెంటుగా నువ్వు ఇది ఇచ్చేయరా బాబు అంటే రిమాండ్ ఇచ్చేస్తున్నారు. కానీ మెయిన్ ఆయన అరెస్ట్ చేయాలంటే తగిన ఆధారం లేకుండా కుదరదు. అప్పుడు ఏ సుప్రీం దాకానో పోతాడు కదా, సుప్రీం నిలదీస్తుంది కదా ఏంది ఇదని. చిన్న చిన్నవి అయితే పట్టించుకోరు, కానీ పెద్దదానికి వచ్చినప్పుడు వెళ్తుంది కదా అక్కడ దాకా. అది భయపడుతున్నారు. చూద్దాం మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం జరుగుతుందని ఇది ఒక సీరియల్ ఎపిసోడ్లో అయితే సాగుతుంది.
ఇక అది ఈ ఈ వీక్లో ఏమన్నా కీలకమైన అప్డేట్స్ ఉంటాయేమో అనేది నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం. అలాగే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ వేస్తున్న తొలి అడుగు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది లేదు, సజావుగానే సాగుతుంది, సుపరిపాలన ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అనేది. ఇక జగన్ పర్యటనలు ఉంటాయా నెక్స్ట్, ఇంకా మళ్ళీ ఆయన నెల్లూరు పర్యటన వెళ్ళడానికి సిద్ధమవుతారా, జిల్లా పర్యటనల మాట ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.